ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ సంవత్సరం మీ మధ్యలోనికి వచ్చుటకు దేవుడు చూపించిన ఈ ధన్యతను బట్టి మొదట దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ వేదిక అలంకరించినటువంటి దైవజనులందరికీ, ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇంతవరకు వాక్యం కొరకు ప్రార్థించారు. ఒక వచనం చదువుకొని ఆయన సెలవును అందుకున్నట్టుకు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. గత సంవత్సరం ఇక్కడికి దేవుడు నడిపించినప్పుడు ఇదే వచనం మీదనే మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మరింత లోతుల్లోని మనం వెళ్ళుటకు ప్రయత్నిద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని పరిశీలనగా చూద్దాం. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. 2-3 రోజుల క్రితం ఏం మాట్లాడుకున్నామో గుర్తుండని విషయం, గుర్తుండని పరిస్థితి మా మనసులది, మా హృదయాలది. ఏడాది క్రితం ఇంచుమించు ఏం మాట్లాడుకున్నామో గుర్తుండడం చాలా కష్టం నా ప్రభువా. ఎవరెవరైతే గత సంవత్సరం విని ఉన్నారో ఈ అంశానికి సంబంధించి మీ దాసునిగా మీరు ఇక్కడ నడిపించినప్పుడు వాటన్నిటినీ స్మరించుకుంటూ మరింత లోతుల్లోనికి ఈరోజు ప్రయాణం చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ పవిత్రమైన పాదముల చెంత దీన మనస్సు కలిగి నన్ను మీకు సమర్పించుకుంటూ వినిచిన మీ బిడ్డలకు నాకు సహాయం చేయమని వేడుకోవచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు అవగాహన లేకపోవటం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం. బ్యానర్ మీద కూడా ఉంది కదా. ఈ విషయంలో ఈ టైటిల్ సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గత సంవత్సరం మనం విన్నాం. అంటే మీటింగ్ జరిగినప్పుడంతా చాలా విని ఉండవచ్చు మీరు. దేవుని ఏర్పాటు చేత గత ఏడాది ఇక్కడ నడిపించి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తున్న వాటిని అంగీకరించలేని మనస్సు. ఉదాహరణకు రాజులు మొదటి గ్రంథము చివరి అధ్యాయాల్లో ఇశ్రాయేలు రాజైన అహాబు మీకాయా అను ప్రవక్త సత్యం చెబుచున్నా దానిని అంగీకరించని మనస్సు, అబద్ధాలు చెప్పిన 400 అబద్ధ ప్రవక్తల మాటలే విన్నాడు కానీ సత్యం చెప్పిన మీకాయా అను ఆ ప్రవక్త మీకాయా గారి మాటలు పట్టించుకోలేదు. చివరికి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అహాబు అను రాజు. అలా కాలం గడిచింది. రాజుల కాలంలో చివరి రాజుగా వచ్చిన సిద్కియా అనే రాజు యెరూషలేములో పరిపాలించేవాడు. యిర్మియా గారు గొప్ప ప్రవక్త. ఎన్నో విషయాలు సిద్కియా అను రాజుకు తెలియజేసినప్పటికీ మనుషులకు భయపడ్డాడే కానీ దేవునికి భయపడాలి అన్న ఆలోచన లేకపోవటం వలన చివరికి తన 2 కుమారులను కోల్పోయాడు.
ఇతను చెరసాలలో వేయబడ్డాడు. శేష జీవితం అంతా అంధుడుగా జీవించాడు. కళ్ళు లేని గుడ్డివాడుగా అయిపోయింది అతని జీవితం. దేవుని గురించిన మాటలు అవి మనుషులకు అసత్యాలుగా కనబడుతుంటాయి. దేవునికి వ్యతిరేకంగా ప్రకటించబడే మాటలు, ఆ అబద్ధాలు మనిషికి సత్యాలుగా వినపడుతుంటాయి. అదో పెద్ద సమస్య. అలా ముగించుకున్నాము గత ఏడాది. చిన్న రీక్యాప్ చేశాను అంతే. ఈ సంవత్సరం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఉన్నటువంటి టైటిల్ ఏదైతే ఉందో కొన్ని భాగాలుగా విభజించాలనుకుంటున్నాను. ఈ టైటిల్ని క్రీస్తు అవగాహన. టైటిల్లోని మొదటి 2 పదాలు. క్రీస్తు అవగాహన లేకపోవటం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం. లెట్ us డివైడ్ దిస్ టైటిల్. ఈ టైటిల్ని కొన్ని భాగాలుగా విభజిద్దాం ఇక్కడ కూర్చున్న మనం అంతా. ఎందుకంటే ఒకే అంశం మీద 1 సంవత్సరం పైబడి ఈ సభలు జరుగుతున్నాయంటే దీనికి సంబంధించి ఎన్నో విషయాలు అవసరమై ఉన్నవి అని కార్యనిర్వాహకులు భావించి ఉంటారు అని నేను అనుకుంటూ, ఒకవేళ ఇది నిజంగా ముగించబడి ఉంటే ఇదే టైటిల్ కొనసాగేది కాదు. ఇది ముగించబడలేదు అని అభిప్రాయం ఉండవచ్చు గనుక ఇది ఇలా కొనసాగుతుంది. ఏ రీతిగా దీనిని ముగించుకోవాలో దీనిని దేవుని చేతిలో పెట్టి ఉన్నటువంటి ఈ టైటిల్ క్రీస్తు అవగాహన లేకపోవడం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యంలో ఈరోజు మొదటి భాగంగా, అంటే ఈ ప్రసంగంలోని మొదటి భాగంగా క్రీస్తు అవగాహన అన్న దాని మీద కొద్ది నిమిషాలు మాట్లాడుకుని ఆ తర్వాత మిగిలిన విషయంలో ప్రవేశిద్దాం. ఐ రిపీట్, నేను ఏం చెప్తున్నానో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్రీస్తు అవగాహన లేకపోవడం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం అనే ఈ అంశం ఇప్పుడు మొదటి 2 పదాలకు సంబంధించి మన అభిప్రాయం ఏముందో దాన్ని క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ క్రీస్తు అవగాహన. ఈ 2 పదాలను ఎలా అర్థం చేసుకోవాలి? హౌ టు అండర్స్టాండ్ దీస్ 2 words? నాకేమో ఇది 2 వేరు కోణాలలో అర్థమవుతుంది. ఒక్క దృష్టిలో అర్థం అవట్లేదు, 2 వేరు కోణాలలో అర్థమవుతుంది క్రీస్తు అవగాహన అంటే. ఎగ్జాంపుల్, 2 వేరు కోణాలలో క్రీస్తు అవగాహన అనే 2 పదాలు నాకు ఎలా అర్థమవుతున్నాయో మీకు వివరిస్తాను. ఒకసారి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. క్రీస్తు అవగాహన 2 రకాలుగా కనబడుతోంది నా మనసులో. ఒకటి, యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. జన్మించిన తర్వాత హేరోదు రాజు ప్రభువును చంపాలని చూస్తే దేవదూత చేత హెచ్చరింపబడి ఐగుప్తులోకి తల్లిదండ్రులు ఇద్దరు, అనగా యోసేపు గారు మరియమ్మ గారు, యేసు ప్రభును తీసుకుని ఐగుప్తులోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాలంలో హేరోదు ఇక లేడు, నిన్ను చంపాలని చూస్తున్న వారు ఇక లేరు, శిశువును చంపాలని చూస్తున్న వారు ఇక లేరు, ప్రయాణమై ఐగుప్తును ఖాళీ చేసి వచ్చేసాయి అన్నప్పుడు ప్రభువును తీసుకొని వారు నజరేతుకి వెళ్ళిపోతారు. ఆ నజరేతులోనే యోసేపు గారు కార్పెంటరీ వడ్రంగి పని చేస్తుంటే ప్రభువు కూడా అక్కడే ఉండి బాలుడుగా ఎదగటం ప్రారంభించాడు. ఇది ఒక అవగాహన. మనల్ని ఎవరైనా బాబు డిసెంబర్లో మీరు, అనగా మన క్రైస్తవ సమాజం
క్రిస్మస్ చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? అప్పుడు మనం ఏం సమాధానం ఇస్తాము? యేసు ప్రభు జననం జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఎక్కడ పుట్టాడండి? శరీరధారిగా అంటే మనము చెప్తాం ఆయన బెత్లెహేంలో జన్మించాడు. మనకు ఆ అవగాహన ఉంది, బైబిల్ చదివాం కనుక. క్రీస్తు అవగాహన అనేది నాకు 2 వేరు దృష్టిలో కనబడుతోంది. వివరించే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తాం. మొదటి డైరెక్షన్, మొదటి దృష్టి, వన్ టైప్, ఒక డైరెక్షన్ నాకు ఎలా కనబడుతుందంటే ఆయనను గూర్చిన సమాచారం. ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టినప్పుడు ఎదురైన శ్రమలేంటి, ఎక్కడ పెరిగాడు, ఆయనను పట్టుకున్న తర్వాత ఎవరు సిలువ వేశారు, ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టారు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇది ప్రభువును గూర్చిన మనకున్న అవగాహన. ఇది ఒక డైరెక్షన్, ఒక కోణం. ఇప్పుడు రెండవది, సెకండ్ టైం, రెండవది క్రీస్తు అవగాహన. మొదటిది ఏం చెప్పాను? ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పెరిగాడు, ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. మనకు ప్రభువును గురించిన లేదా ప్రభువు గురించి ఆయన జననం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి ఉన్నటువంటి అవగాహన. ఇకపోతే రెండవ కోణంలో క్రీస్తు అవగాహన అంటే ప్రభువు మనకు తెలియజేసిన, మనకు నేర్పించిన, మనకు ఉపదేశించిన, మనకు బోధించిన విషయాలు. అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విషయాలు ఆయన కొండ మీద కూర్చుని చాలా వివరిస్తాడు. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరం తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగారు. ఇప్పుడు ప్రభువు బోధిస్తున్నాడు మనకు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5వ అధ్యాయం మొత్తం యేసు ప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగిస్తున్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, కనికరము గల వారు ధన్యులు అని ఆయన మనుషులకు బోధించడం ప్రారంభించాడు. టీచింగ్స్, ప్రభువు ఉపదేశించున్న ఉపదేశం. అలా చెప్పుకుంటూ ఇంకా ముందుకెళ్తే ఇదిగో 21వ వచనానికి వచ్చేసరికి నరహత్య చేయవద్దన్నాడు. 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. అలా చెప్పుకుంటూ 6వ అధ్యాయం కూడా ప్రవేశిస్తే ఆయన అంటాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ప్రభువు తన సువార్త పరిచర్యలో ఎన్నో విషయాలు మనకు బోధించాడు. ఇప్పుడు నేను మీ ఎదుట ఉంచుతున్న ప్రశ్న, అన్ని క్వశ్చన్ మార్కులు చూడండి. అక్కడ ఒక బోర్డు కనపడుతుంది, అక్కడ క్వశ్చన్ మార్క్. ఇలా అన్నీ మనకు పెద్ద ప్రశ్నార్థకం ఉన్నట్లుగా నేను ఇప్పుడు 2 పదాలకు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. ఏమిటి ఆ 2 పదాలకు ప్రశ్నార్థకం? క్రీస్తు అవగాహన క్వశ్చన్ మార్క్, క్రీస్తు అవగాహన ప్రశ్నార్థకం. ఏమిటి? ఏ దృష్టిలో దీనిని ఆలోచిద్దాం? ఇప్పుడు మొదటిది కోణంలో ఆలోచిద్దామా, రెండవ దాంతో ఆలోచిద్దామా? మొదటిది ఏం చెప్పాను? ఆయన బెత్లెహేంలో పుట్టాడు, ఐగుప్తుకు వెళ్ళాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేములో సిలువ వేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఇది ప్రభు జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి అవగాహన. రెండవ కోణం, రెండవ దృష్టి ఏంటి? ఆయన సువార్త ప్రకటించుండగా మనల్ని ఏం చేయమని చెప్పాడు. వాట్
వీ నో అబౌట్ హిమ్, ఆయన గురించి మనకేం తెలుసు అనేది ఒక కోణం. 2, ఆయన మనకు ఏమి నేర్పించాడు అనేది ఇంకొక కోణం. ఇప్పుడు ఈ టైటిల్లో క్రీస్తు అవగాహన అనే విషయాన్ని ఇక్కడ కూర్చున్న మనమంతా ఏ దృష్టితో ఆలోచిస్తే బాగుంటుంది? మొదటి దృష్టితోనా, రెండవ దృష్టితోనా? ఓ పెద్ద ప్రశ్న. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బెత్లెహేంలో జన్మించాడండి, ఐగుప్తుకి వెళ్ళాడండి, నజరేతులో పెరిగాడండి, యెరూషలేములో సిలువ వేయబడ్డాడండి, తిరిగి 3వ దినాన లేచి. ప్రభు జీవితంలో ఏం చోటు చేసుకున్నారు? ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. మన దేశానికి జాతిపిత గాంధీజీ గారు, ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో జన్మించాడు, ఏం చదువుకున్నాడు, ఆయన ఎక్కడ లా పూర్తి చేశాడు, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆయన చేసిన పనులేంటి, మళ్ళీ ఇండియాకి వచ్చి మన దేశ స్వాతంత్రం కొరకు ఎంత పోరాటం చేశాడు, ఇది ఒక దృష్టి చూడటం. 2, మన జాతిపిత అయిన గాంధీజీ గారు మనకేమేం బోధించారు. ఈ చిన్న డిఫరెన్స్, ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే, క్రీస్తు అవగాహన లేకపోవడం వలన క్రైస్తవులు భ్రమపరచు ఆత్మ ద్వారా ఎలా మోసపోతున్నారో అర్థమవుతుంది. మొదటి 2 పదాలే అర్థం అవ్వలేదనుకోండి, మిగిలిన అంశం, టైటిల్లో ఉన్న మిగిలినది అర్థం కావడం చాలా కష్టం. ఈ టైటిల్లో ఇప్పుడు ఇంతవరకు 5-10 నిమిషాలు అయింది అనుకుంటారండి మాట్లాడి. ఈ 5-10 నిమిషాల్లో ఎన్ని రకాలుగా క్రీస్తు అవగాహన గురించి మాట్లాడుకున్నాం? ఎన్ని రకాలుగా చెప్పట్లేదు. వెరీ గుడ్. 2 types. వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ సిలువ వేయబడ్డాడు, గాంధీజీ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఎప్పుడు వచ్చారు ఇండియాకి. ఇట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాంధీజీ. సెకండ్, అతని వలన మనకేం జరిగింది, మనకేం లభించింది. యేసు ప్రభు పుట్టాడు, పెరిగాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎస్. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, మనకేమేం బోధించాడు, ఎలా ఉండమని చెప్పాడు. ఇది చాలా అంతర్గత విషయం. క్రీస్తు అవగాహన, క్రీస్తును గూర్చిన అవగాహన. ఇప్పుడు 2 విషయం. ఈ ఊరు గురించి మీరు బాగా చెప్పగలరా, నేను బాగా చెప్పగలరా? స్థానికంగా ఉన్న వాళ్ళు గొప్పగా చెప్పగలరు. ఈ ఊరు ఏ కాలంలో ఏర్పాటు చేయబడింది, పితరులు ఎవరు, ఏమిటి, నేను కూడా చెప్పగలను. నేను ఫలానా ప్రాంతం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాను, ఆ మెయిన్ రోడ్లో నుంచి ఇలా ఒక దారి తీసుకున్నాను, ఆ రూట్లో నుంచి మళ్ళీ లోపలికి వచ్చాను, అక్కడ కొన్ని ఇల్లులు కనబడ్డాయి, ఆ తర్వాత ప్రాంగణానికి వచ్చాను. నేను ఇవ్వగలిగే సమాచారం అది. సమాజానికి అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ సిలువ వేయబడ్డాడు, ఎక్కడ మళ్ళీ తిరిగి లేచాడు. ఈ సమాచారంతో పాటుగా, దీనికి సంబంధించిన అవగాహనతో పాటుగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, అసలు యేసు ప్రభు క్రీస్తు ఆయన ఎవరు, ఆయన గురించిన అవగాహన మనకెందుకు ఉండాలి. హూ ఇస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు ఎవరో తెలిస్తే అప్పుడు ఆయన గురించిన అవగాహన మనకు ఎందుకు అవసరం అర్థమవుతుంది. ఇప్పుడు క్రీస్తు ఎవరో చూద్దాం ఒకసారి. ఆర్ యు రెడీ ఎవ్రీవన్? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే క్రీస్తు అనే పదం కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు అని అక్కడ నంబర్ 1 అనేసి క్రింద ఫుట్ నోట్లో
క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు. అయితే మీరు ఆదికాండం కంటే ముందున్న పేపర్లకు రండి, బైబిల్లో ఒక ప్రాంతం దగ్గరికి. ఎక్కడికి రావాలంటే ఫస్ట్ పేజ్ ఏదైతే ప్రింట్ అయ్యిందో, పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్, ద వెరీ ఫస్ట్ పేజ్, అక్కడికి రండి ఒకసారి. ఉన్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం. ఈ ఫస్ట్ పేజ్లో మనకు కనపడేదే ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి అని రాయబడింది. అని రాయబడి ఇది ఏ భాషల్లో ఉందని రాయబడింది అక్కడ? ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషలలో రాయబడినటువంటి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు అను శబ్దానికి ఏమని రాయబడింది? అభిషక్తుడు. అయితే ఇదే పదాన్ని, అభిషక్తుడు అని అర్థం ఇచ్చే ఈ పదం పాత నిబంధనలో ఏ పదంతో ఉపయోగించబడుతుందో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనాన్ని పరిశీలిద్దాం. దానియేలు గ్రంథము దానియేలు పుస్తకము గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. ఆ వచనంలోని 3వ లైన్లో అభిషక్తుడగు అధిపతి అనే మాట ఉంది. అక్కడ అభిషక్తుడగు అధిపతి అని రాయబడి అక్కడ కూడా 1 అనేసి క్రింద ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? మెస్సియా. హెబ్రీ భాషలో మెస్సియా అని రాయబడింది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, గ్రీక్ భాషకు వచ్చిన తర్వాత క్రిస్టోస్ అనే ఆ పదాన్ని క్రీస్తు అన్నట్లుగా తెలుగులో రాశారు. అంటే పాత నిబంధనలో మెస్సియనే, క్రొత్త నిబంధనలో క్రీస్తు. దాని అర్థమే తెలుగు భాషలో ఒకే ఒకటి, మెస్సియా అన్న అభిషక్తుడే, క్రీస్తు అన్న అభిషక్తుడే. అయితే మనం ప్రారంభించుకున్న యోహాను గారు రాసిన మొదటి పత్రిక వచ్చి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మనం టైటిల్లోని ఫస్ట్ 2 వర్డ్స్ దగ్గరే ఉన్నాం. ఇంకా క్రీస్తు అవగాహన అన్న దగ్గరే ఉన్నాం, మిగిలిన దాంట్లోకి ఎంటర్ అవ్వలేదు. చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? చాలా. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, యేసు అన్న పేరుతో ఎవరైతే వచ్చారో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి, ఆయన ఎవరో కాదు, ఆయన అభిషక్తుడు. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మెస్సియనే మనకు శరీరధారిగా ప్రత్యక్షమైన యేసు. క్రొత్త నిబంధనలో క్రీస్తుగా మనకు పరిచయం అవుతున్నాడు. యేసు ప్రభు వద్ద ఉన్న శిష్యులలో యోహాను గారు ఆనాటి సమాజానికి మనం ఇంతకాలము ఎవరి కొరకైతే ఎదురు చూసామో, దానియేలు గారు రాసినటువంటి మాటలు, యెషయా గారు రాసినటువంటి మాటలు, ఇవన్నీ మాటలు ఎవరిలో నెరవేర్చబడ్డాయి అనంటే, ఇదిగో శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ఆ యేసే ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు. ఇంకా చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. ఇదే పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలా. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మరి యేసు ప్రభువే క్రీస్తు అయితే, ఆ క్రీస్తును గురించిన, మన ప్రభువును గురించిన అవగాహన, కొద్దిసేపు క్రీస్తు అన్న చోట
మత్తయి సువార్త ప్రకారంగా, దానియేలు గ్రంథం ప్రకారంగా తెలుగులో ఏ పదాన్ని చేర్చి పెట్టవచ్చు మనం ఇప్పుడు అక్కడ? క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అందరూ వింటున్నారా? మీరు వినలేదంటే మళ్ళీ నేను వచ్చే సంవత్సరం చెప్పాల్సి వస్తుంది. నా బాధ తప్పించుకోవాలంటే ఇప్పుడే వినేసేయాలి. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? వెరీ గుడ్. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడైతే ఇప్పుడు మనకు అవగాహనకు రావాలి, ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడంటే దేని కొరకు అభిషేకించబడ్డాడు? వాట్ ఈస్ ద పర్పస్? అవసరం ఉంటేనే కదా అభిషేకించబడేది. ఆ కాలంలో రాజులను నియమించినప్పుడు తైలపు బుడ్డి తీసుకొని వెళ్ళి తల మీద పోసి రాజు చిరంజీవి అగునుగాక అని అభిషేకించేవాడు. ప్రవక్తలు వెళ్ళి రాజులను అభిషేకించేవాడు. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అయితే ఆయన దేని కొరకు అభిషేకించబడ్డాడు? ఈ జిల్లా ఉందండి, జిల్లాకు కలెక్టర్ గారు ఉంటారు. ఆయన బాధ్యతలు ఏంటి అన్నామనుకోండి, కలెక్టర్ గారి బాధ్యతలు ఏంటి అన్నారనుకోండి, కలెక్టర్ గారి బాధ్యతల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ పవర్ సప్లై ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నామంటే చెల్లుతుందా చెప్పండి? కలెక్టర్ గారి బాధ్యత ఏంటి అన్నామంటే, ఇదిగో ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ అన్ని చోట్ల చక్కగా ప్రజలు విద్యుత్ దీపాల కింద చక్కగా కూర్చోవాలి, అదే ఆయన బాధ్యత అన్నామనుకోండి, చెప్పినోడు నన్ను పైనుంచి కింది వరకు చూస్తారు. కలెక్టర్ బాధ్యత అదేనా అండి? ఏమేమి ఉంటాయి ఆయన బాధ్యతల్లో? జిల్లా యొక్క శాంతి భద్రతలు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని సమస్తము ఆ జిల్లాకు సంబంధించిన సంపూర్ణమైన పరిపూర్ణమైన అధికార యంత్రాంగం ఆయన చేతిలో ఉంది. ఇలా అన్ని జిల్లాలకు కలిపి దానిపైన ఒక అధికారి, మనం ఎన్నుకున్నటువంటి అధికారి. ఎలాగైతే టుడే యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్, ఈరోజు నీవు ఈ జిల్లాకు కలెక్టర్గా నియమితులయ్యారు అన్నామనుకోండి, ఆ రోజు నుండి ఇంకా ఆ వ్యక్తి జిల్లాకు సంబంధించిన అన్ని చూడాలి కార్యక్రమాలన్నీ. ఇది మనం ఎలా అర్థం చేసుకుంటామో, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెబుతున్నప్పుడు, క్రీస్తు అనే పదానికి అభిషేకుడు అన్నప్పుడు, ఈ అభిషేకించబడిన ఆయన దేని కొరకు అభిషేకించబడ్డాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, తప్పిపోయిన గొర్రెలమైన మనలను సరైన మార్గంలో నడిపించి చక్కదిద్దుటకు రాజుగా, మంచి గొర్రెల కాపరిగా ఆయన అభిషేకించబడ్డాడు. ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఎంతమంది ఒప్పుకుంటారు? యేసు ప్రభు నాకు మంచి కాపరి అన్న విషయం. గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన నన్ను మార్గంలోకి నడిపించడానికి నాకు మంచి కాపరిగా ఆయన అభిషేకించబడి భూమి మీదకి వచ్చాడు. ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడు. పాత నిబంధనల్లో సౌలు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, సొలొమోను గారు కావచ్చు, ప్రజల యొక్క బాగోగులకు సంబంధించి రాజుగా వారు నియమితులయ్యారు. ప్రవక్తలు వెళ్ళి వారిని అభిషేకించారు. ఈ రోజు నుండి ప్రజల బాధ్యత అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. యేసు ప్రభు నాకు మంచి కాపరి అన్న చోట మాత్రమే మనము ఈ కారణాన్ని బట్టి ఆయన అభిషేకించబడ్డాడు అని ఒక కారణాన్ని బట్టి వదిలేద్దామా? ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. ఒక కారణమే ఉంటుందా? చాలా కారణాలు ఉంటాయా? నాకు మంచి కాపరి అదొక కారణం. ఇప్పుడు రెండవది, అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన స్థితిలో ఉంటే ఆయన నన్ను రక్షించుటకు అభిషేకించబడ్డాడు. ఈ మాట సత్యమా అసత్యమా? ఎన్ని కారణాలు చెప్పాను ఇంతవరకు? ఆయన ఏ కారణాన్ని బట్టి అభిషేకించబడ్డాడు ఆలోచిస్తే 2 కారణాలు చెప్పారు. ఒకటి, త్రోవ తప్పిపోయిన నన్ను మార్గంలోకి నడిపిస్తున్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను ఆయన నన్ను తన ప్రాణం పోసి కాపాడుతున్నాడు. ఇప్పుడు మూడవది, ఏమిటి కారణాలు? టైటిల్లో మొదటిదే
క్రీస్తు అవగాహన. ఆయన గురించి తెలిస్తే కదా మనం ఆయన వెంబడించడానికి సాధ్యమయ్యేది. ఆయన ఎవరో తెలియకపోతే ఆయనను మనం ఎలా అర్థం చేసుకుంటాం? సాతానుడు తన రాజ్యంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మన వెంట తిరుగుతుంటే, ఆ సాతాను నోట నుండి, అనగా సాతాను రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోనికి నడిపించుటకు ఆయన నా కొరకు అభిషేకించబడిన రాజుగా భూమి మీదకి వచ్చాడు. ఒప్పుకుంటారా ఈ విషయానికి? అన్నిసార్లు చేయతాలంటే నొప్పి వస్తుందమ్మా, వద్దులేండి. మొదటి కారణం ఏం చెప్పాను? త్రోవ తప్పిన నన్ను మంచి కాపరిగా నడిపిస్తున్నాడు. 2, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే నాకు తిరిగి ప్రాణం పోయడానికి అభిషేకించబడ్డాడు. 3, సాతాను రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలో నడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన రాజు ఆయన, అభిషేకించబడిన రాజు. పాపమనే రోగంతో నేను చచ్చిపోతుండగా పరమ వైద్యుడుగా నా కొరకు అభిషేకించబడి పాపమనే రోగమును తొలగించడానికి వచ్చిన రాజు, పరమ వైద్యుడు ఆయన. ఇలా 4వ కారణం కూడా చెప్పా. ఇలా చెప్పుకుంటూ పోయాననుకోండి కారణాలు. ఈ రాత్రి సమయం సరిపోతుందంటారా? యేసు ప్రభు నా కొరకు ఎన్ని రీతులు చీకటిలో నివసించుచున్న నన్ను వెలుగులోనికి నడిపించడానికి అభిషేకించబడి వచ్చాడు. ఎవరైనా మన వస్తువులు కానీ మనల్ని కానీ కిడ్నాప్ చేయడమో దొంగలించడమో చేశాడు అనుకోండి, ఇవన్నీ ఎప్పుడు చేస్తుంటాడు దొంగ? సాధారణంగా దొంగలు ఎప్పుడు పనిలో దిగుతారు? రాత్రిలో దిగుతారు. చీకటిలో నుండి సాతానుడు అపవాది అనే ఆ దొంగ చేతిలో ఉన్న ఆ చీకటి రాజ్యంలో నుండి వెలుగు ఉండే రాజ్యంలో నడిపించడానికి రాజుగా, గొప్ప వెలుగుగా భూమి మీదకి ప్రవేశించాడు. ఇలా ప్రభువును గురించిన అవగాహన బైబిల్ చదువుకుంటూ పోతే కోకొల్లలు కనబడతాయి. మనకు ఎన్నో కనపడతాయి. మన కొరకు యేసు ప్రభువే దేవుని గొర్రెపిల్ల, ఆయనే యూదా గోత్రపు సింహం, ఆయనే రక్షకుడు, ఆయనే లోకానికి వెలుగు. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. ప్రభువు నా కొరకు, నీ కొరకు చేసిన మేళ్ల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలుస్తూ పోతుంటాయి. ఆయనకంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం భూ సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైన రాజ్యం. అలా క్రీస్తును గూర్చిన అవగాహన లేదా క్రీస్తు అవగాహన అనే పదంలో మొదటి రకం అర్థం చేసుకోవడం చాలా సులభమేమో. ఎక్కడ, ఎలా? యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపురులు గొర్రెలు మేపుతూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమై, దావీదు పట్టణమందునేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, వెళ్ళి చూడండి అంటే అందరూ వెళ్ళి చూశారు. బెత్లెహేములో పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడినప్పుడు, ఆ తర్వాత ఐగుప్తుకు తీసుకెళ్లారు, ఆ తర్వాత నజరేతుకు వచ్చాడు, ఆ తర్వాత ఆయన యెరూషలేములో పలు ప్రాంతాలలో దేశమంతా కాలినడకన వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. అది ప్రభు ఏం చేశాడు, ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు, ఏ స్థలంలో జన్మించాడు, అదొక అవగాహన, అదొక గుణమైతే ఆయన వచ్చిన కారణం ఏంటి, మనకేం ఉపదేశించాడు, ఆయన అభిషేకుడు ఎలా అయ్యాడు, దేని బాధ్యతలు కలిగి భూమి మీదకి వచ్చాడు. అలా ప్రభువును గురించిన సంపూర్ణమైన అవగాహన ఉంటేనే ఇంతకీ భ్రమపరచు ఆత్మ మనల్ని ఎలా మోసగిస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. క్రీస్తు అవగాహన లేకపోవటం వలన ఆ కాలంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ భ్రమపరచు ఆత్మ అనే దాన్ని ప్రస్తావించాడు ఈ వచనంలో. ఒకసారి దయచేసి చూడండి అందరూ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలోని చివరి మాటల్లో ఉంటుంది మనకు భ్రమపరచు ఆత్మ అనేది ఒకటి ఉంది అక్కడ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో భ్రమపరచు ఆత్మ.
అంటే ఆత్మలో ఆ వచనంలో ఇప్పుడు ఈ టైటిల్లోని రెండవ విషయంలో ప్రవేశిస్తున్నాను. క్రీస్తు అవగాహనలో సబ్ టాపిక్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బిలో యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఇవన్నీ ఏ. బి సెకండ్ పాయింట్లో ప్రభు మనకి ఏమి ఉపదేశించాడు? హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు, కనికరం గలవారు తండ్రి, హృదయ శుద్ధి గలవారు తండ్రి. ఇవన్నీ బోధించడంతో పాటుగా క్రీస్తు అనే పదానికి ఆయన అభిషేకించబడిన వాడు, అభిషక్తుడిగా వచ్చాడు. మంచి గొర్రెల కాపరిగా, మనకు వెలుగుగా, మనం రక్షించే రక్షకుడిగా అన్నీ తానే వచ్చాడని క్రీస్తు అవగాహన అనే దాని గురించి విన్నాం ఇంతవరకు. ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి కనుక ఈ టైటిల్లో ఉన్న భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవం, దాని దగ్గరికి వస్తున్నాను ప్రియులారా. ఈ భ్రమపరచు ఆత్మ గురించి అర్థం అవ్వాలంటే ఆ వచనంలో 2 రకాల ఆత్మలు కనపడుతున్నాయి. దయచేసి చూడండి. అక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మొత్తం చదువుదాం. మనము దేవుని సంబంధులను, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని ఈ టైటిల్లో ఉన్న భ్రమపరచు ఆత్మ కంటే ముందుగా ఈ వచనంలో మరొక ఆత్మ కనబడుతుంది. ఆ ఆత్మ పేరే సత్యస్వరూపమైన ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, ద స్పిరిట్ ఆఫ్ ఫాల్స్హుడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎర్రర్ అనే పదానికి కొంచెం అర్థం చెప్పడానికి ప్రయత్నిద్దామా? ఎర్రర్ అంటే అర్థం ఏంటి? తప్పు చేయించడం, రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళడం. నార్మల్ లాంగ్వేజ్లో మిస్టేక్ అనేస్తాం. మిస్టేక్, తప్పు అయిపోయిందండి అంటారు చూసారు, తప్పు అయిపోయిందండి. ఈ తప్పు అనేదాన్ని లేదా అబద్ధం అనే దాని గురించి అయితే ఫాల్స్హుడ్ అని, ఎర్రర్ చేయించడం, తప్పు చేయించడం. మనుషులకు ఈ భూమి మీద సత్యస్వరూపమైన ఆత్మ ఒకటి ఏర్పాటు చేయబడి ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సత్యస్వరూపమైన ఆత్మ కాకుండా సాతానుడు దేవుని ఆత్మతో మీరు ఏకమై ఉండకండి, భ్రమపరచు ఆత్మతో ఉండండి అని మనల్ని తప్పు చేయించడానికి తీసుకెళ్తుంటాడు. ప్రియులారా, మనిషి ఎప్పుడు క్షేమంగా ఉండాలనే దేవుడు తలంచాడు. మనిషి ఎప్పుడు కూడా నశించిపోకూడదు అనేది దేవుని ఆలోచన. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు, అనగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఈ మనిషితో తప్పు చేయించాలన్న ఆలోచన దేవునిది కాదు, సాతాను, అపవాది. టైటిల్లో రెండవ లైన్ దగ్గరికి వచ్చాను. క్రీస్తుని గురించిన అవగాహన కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెండవ దానికి వచ్చాను. లేకపోవడం వల్ల భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యంలో ఈ భ్రమపరచు ఆత్మ అంటే ఏంటి? భ్రమపరచడం అంటే ఇది నిజమని చూపిస్తూ అబద్ధాన్ని మనకు ప్రత్యక్షం చేయటం, అబద్ధాన్ని చూపించటం. ఇది ఎలాంటిదంటే, చిన్నప్పుడు ఏదో ఆటలు ఆడుకోవడానికి ఒక రైమ్ నేర్చుకున్నారు కానీ చదువుకోవడానికి ఏదో. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. చూసారా? ఫస్ట్ నువ్వు పంచదార తింటున్నావా జానీ, నువ్వు పంచదార తింటున్నావా అంటే, లేదు డాడీ తినట్లేదు అన్నాడు. ఫస్ట్ తినట్లేదు అన్నాడు. అసలు ఈ జానీ రైమ్ స్టార్ట్ అయింది ఆదాము హవ్వల కుటుంబం నుంచి స్టార్ట్ అయింది. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. చంపింది మనోడే, చంపింది కయ్యూనే. చంపి నీ తమ్ముడు ఎక్కడ అని అంటే
నాకేం తెలుసు నా తమ్ముని కావాలి వాడని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అంత పాపం చేసి అంత నేరం చేసి తర్వాత నాకేం తెలియదు అన్నట్లు నటిస్తున్నాడు. పంచదార తిని నేను తినలేదు అంటున్నాడు. అక్కడ నోట్లో పెట్టుకొని ఇది పాడుకుంటున్నప్పుడేమో చాలా బాగుండొచ్చేమో, కానీ బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తే మనం అందరము జానీలమే. రాత్రి ఈరోజు ఇక్కడ వింటున్న ఈ ప్రసంగంలో రేపు పొద్దున అరే నిన్న ఏం విన్నాం మనం అక్కడ అంటే అంతా జానీ విన్నాం అని మాట్లాడుకోవచ్చు. ఎవరొస్తుంది ఏమిటి జానీ లోపలంతా కల్మషమే, పాపమే. అన్ని చేసుకున్న తర్వాత దేవుడు వచ్చి ఓపెన్ యువర్ హార్ట్, నీ హృదయం తెరువు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆహాహా ఉండదు. ఆయన చేతిలో పట్టుబడిన వాళ్ళమే మనమంతా, తప్పించుకునే అవకాశమే లేదు. దీని గురించి ప్రవక్త అయిన ఇర్మియా గారు రాస్తూ ఒక మంచి మాట, 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయమును అందులో ఉన్న రోగమును గుర్తుపట్టడం చాలా కష్టం. దానిలో నుండి తప్పించుకోవడమే చాలా కష్టం అంట. హృదయం అంతా చెడిపోయి ఉండగా ఈ హృదయం ఎలా చెడిపోతుందని ఆలోచిస్తే, ఈ హృదయంలో ఆయన నివసించాలి అని ఆలోచిస్తే ఆయనకు చోటు ఇవ్వకుండా మనం వేరే దానికి ఆహ్వానం పలికాం. యోహాను సువార్త యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:6లో 2 ఆత్మలు కనబడుతున్నాయి. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, ద స్పిరిట్ ఆఫ్ ఫాల్స్హుడ్. భ్రమపరిచే ఆత్మ. ఈ భ్రమపరిచే ఆత్మ పనే ఏదైతే నిజమో అది నిజంగా, ఏదైతే నిజమో సత్యమో అది సత్యమే కాదు అని అసత్యాన్ని సత్యమని చెప్పి మనుషులను మోసం చేయడమే దాని పని. హృదయం అన్నిటికంటే మోసకరం అని రాయబడింది కదా. ఇది ఎలా వివరిస్తే ఈ టైటిల్ క్రీస్తు అవగాహన లేకపోవడం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న సమాజం కాదది. టైటిల్ భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న సమాజం అనే పదం లేదు, బలైపోతున్న క్రైస్తవ్యం. అంటే క్రీస్తు అవగాహన లేకపోవడం వలన బలైపోతున్న సమాజం అనింటే మొత్తం అందరినీ కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ టైటిల్లో చివరి పదం, ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో, ఆ తర్వాత సమాజాన్ని మనము చక్కదిద్దవచ్చు అన్నట్లుంది ఈ టైటిల్లోని భావం. ఇంట్లో అంతా చెత్త పడేసుకున్నామట. పక్కింట్లోకి వెళ్ళి ఏమమ్మా మీరు కసులు కూడా ఉడుచుకోలేదా, ఇల్లు ఉడుచుకోలేదా, తుడుచుకోలేదా అని మాట్లాడుతున్నామట. సరే మా గురించి అలా చెప్తున్నామమ్మా, బాగానే ఉంది, కానీ మీ ఇంటికి ఒకసారి ఎట్లా మీ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అనేసరికి వాళ్ళ ఇంట్లో కంటే ఒక 10 గంపల చెత్త బయటకు వచ్చిందట మనకి. ఈ టైటిల్లో నాకు మీనింగ్ అలానే అర్థమవుతుంది. క్రీస్తు అవగాహన లేకపోవడం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న సొసైటీ కాదు, సమాజం కాదు. ముందు మన క్రైస్తవ్యంలోనే ఉన్న ఏవైనా కొన్ని లోటుపాట్లు అలాంటివి ఏమైనా కనబడుతుంటే వాటిని బైబిల్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి, డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఏంటి? హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన మన పల్స్ బట్టి ఇలా చూసాడు, చెయ్యి బట్టి చూసాడు, ఏదో తేడా ఉంది, మొత్తం అన్ని రిపోర్ట్లు రాశాడు. నాయన నువ్వు సిబిపి చేసుకురా, HbA1c తీసుకురా, ఆ టెస్టులు తీసుకురా, ఈ టెస్టులు తీసుకురా, స్కానింగ్ చేసి, సిటీ స్కాన్ చేయి, MRI అది ఏదేదో చాలా చెప్పేసాడు. సరే అనే డాక్టర్ గారు రాసినట్లు మనం ఒక పరీక్షా కేంద్రానికి వెళ్తాం. అప్పుడు దాంట్లో అన్నీ మన గురించి పరిశీలించి
ఇదిగో కిడ్నీలో ఈ ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ఈ ప్రాబ్లం ఉంది, గుండెలో ఈ ప్రాబ్లం ఉంది, పలానా చోట ఈ ప్రాబ్లం ఉందని మొత్తం ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఈ టైటిల్లో ఉన్నటువంటి భావం నాకు అలానే అర్థమవుతుంది. భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యమా సమాజమా? గత 1 year నుంచి చూస్తున్నాం. బలైపోతున్న క్రైస్తవం, హౌ ద క్రిస్టియానిటీ is being impacted because of this spirit of error. ఈ భ్రమపరచు ఆత్మ ద్వారా క్రైస్తవ్యం ఎలా బలహీనపడటమో లేకపోతే బలై ఎలా అయిపోతుంది? నిజం 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 నిజం, సత్యం సత్యం అని చెబుతున్నాయి. వెనకల నుండి ఏదో అసత్యం మనకు ప్రవేశిస్తోందట. ఎందుకంటే ఈ అసత్యం గురించి, ఈ భ్రమపరచు ఆత్మ గురించి 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పడానికి యోహాను గారు మొదటి పత్రికలో ఈ భ్రమపరచు ఆత్మ అనేది మనకి ఏ అధ్యాయంలో కనపడింది? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో కనపడింది. 4వ అధ్యాయం కంటే ముందు ఎన్ని అధ్యాయాలు అయిపోయాయి? 3 అయిపోయాయి. ఈ భ్రమపరచు ఆత్మ అనే దానిని పరిచయం చేయడానికి ఉపోద్ఘాతముగా, పరిచయ మాటలుగా, ఇంట్రొడక్షన్గా 3 అధ్యాయాలు రాసి 4వ అధ్యాయంలోకి ఎంటర్ అయిన తర్వాత 4వ అధ్యాయంలో కొంచెం మధ్యలోకి వస్తుండగా ఒక భ్రమపరచు ఆత్మ ఉంది, జాగ్రత్త అని హెచ్చరించండి. ఈ మొదటి పత్రిక రాస్తుండగానే మొదటి అధ్యాయం 1వ వచనంలోనే భ్రమపరచు ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అంటే మనకు అర్థమయ్యేది కాదు. డూ యు ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 10వ తరగతి సిలబస్ని పిల్లలకి 1వ తరగతి చెప్తే అర్థమవుతుంది. అందుకే 4వ అధ్యాయంలో భ్రమపరచు ఆత్మ అనే దాన్ని పరిచయం చేయడానికి మొదటి అధ్యాయం నుండి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి అక్కడ రివీల్ చేశాడు, భ్రమపరచు ఆత్మ ఒకటి ఉంది, జాగ్రత్త. మీరు భ్రమపరచు ఆత్మతో ఉండకండి, సత్యస్వరూపి యొక్క ఆత్మలో ఉండండి అని చెప్పాడు. ఏంటిది భ్రమపరచు ఆత్మ? మన క్రైస్తవ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది ఈ ఆత్మ? అదొకసారి గమనిస్తే ప్రియులారా, 1 by 1 ఆలోచిద్దాం జాగ్రత్తగా. లెట్ us examine it. We have come to a diagnostic center. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఈ భ్రమపరచు ఆత్మ నన్ను ఎలాగ పాపిగా మారుస్తుంది, ఈ భ్రమపరచు ఆత్మ నా క్రైస్తవ జీవితాన్ని ఎలా కృంగజేస్తుంది, ఎలా పడేస్తుంది ఈ భ్రమపరచు ఆత్మ, దీని నుండి నేను ఎలా తప్పించబడాలి. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, డాక్టర్ గారికి వెళ్ళాను, ఆయన రిపోర్ట్స్ అన్నీ రాశాడు, అన్నీ వచ్చాయి. అమ్మ నీలో షుగర్ ఎక్కువ ఉంది, కిడ్నీలోంచి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మొత్తం చెప్పాడు. ఇప్పుడు చివరిగా మనం అడిగేది ఏం చెప్పండి? ఈ సమస్యలన్నింటిలో నుండి నేను ఎలా బయటపడాలి డాక్టర్ గారు కొంచెం చెప్పండి అంట. అలానే భ్రమపరచు ఆత్మ మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు, మనల్ని ఎలా బలి తీసుకుంటున్నాడు. ఈ భ్రమపరచు ఆత్మను ఆలోచిస్తే మనం క్రైస్తవులు బలైపోతున్నారట. లెట్స్ రీకలెక్ట్ ద టైటిల్ వన్ మోర్ టైం. మరొకసారి ఈ టైటిల్ జ్ఞాపకం చేసుకో. క్రీస్తు అవగాహన లేకపోవటం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న సమాజమా క్రైస్తవ్యమా? అంటే మొదట మన ఇంటిని చక్కపరుచుకుని, తెలుగులో చాలా మంచి సామెత ఉంది, ముందు ఇంట్లో ఉద్ధరించి, పెద్దవాళ్ళు తెలిసి ఉండొచ్చు ఈ సామెత, ఇంట్లో ఉద్ధరించి అదంతా ఊరిలో ఉద్ధరించు అనేవాళ్ళు ఒకప్పుడు. ఇంట గెలిచి రచ్చ గెలిచారు. ఇల్లే సరిగా లేకపోతే మనం బయటకు వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. అందుకే యోహాన్ గారు నాయన ఈ భ్రమపరచు ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఏమిటి భ్రమపరచు ఆత్మ, ఎలా మనల్ని మోసం చేస్తున్నాడు ఏమిటో మనం చూస్తే లెట్స్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ 1 by 1. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మేము ఆయన వలన విని, యోహాన్ గారు చెప్తున్నారు, మేము యేసు ప్రభు ద్వారా విన్నాం అన్ని విషయాలు, ఆయనే మాకు నేర్పించాడు. ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు,
ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చాలా ఈ 2 వచనాలు ఇవన్నీ విన్నవే. ఈ వచనాలు వింటుంటే ఇవన్నీ ఎప్పుడు చదువుకున్నట్లే ఉంది అని అనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనము భ్రమపరచు ఆత్మకు క్రైస్తవ్యం ఎలా బలైపోతుందో స్టెప్ బై స్టెప్, 1 by 1, 4వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడిందంటే ఆ మాటను పరిచయం చేయడానికి మొదటి అధ్యాయం నుండి చాలా విషయాలు తీసుకుంటూ వచ్చాడు. ఆ మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని ఒక మాట చెప్పాడు. మేము కూడా విన్నాం కదండి, మేము కూడా చాలా చోట్ల ఈ విషయాలు పంచుకుంటుంటాం. దేవుడు వెలుగై ఉన్నాడు. వెరీ గుడ్. ఎస్, గాడ్ ఈస్ ద ట్రూ లైట్. బాగుంది. ఆయనలో ఎంత మాత్రమూ చీకటి లేదు. ఆయనలో చీకటి లేదు. మనం ఏం చేస్తామంటే నాలో కూడా వెలుగుంది అన్నట్లుగా సమాజంలో మనం చూపిస్తుంటాం మన ప్రవర్తన. కానీ ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచినాడా. చీకటిలో నడవడం అంటే ఏంటి? మేము ఎప్పుడు చీకటిలో నడవట్లేదండి. సూర్యుడు వస్తున్నాడు ఉదయాన, మేము ఎప్పుడు సూర్యుడు వెళ్తూ నడుస్తాం, రాత్రి అయిపోతే ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం, మేమేం నడవట్లేదు చీకట్లో అనే అభిప్రాయం రాకూడదు. విషయం ఏంటంటే, పేరుకేమో వీరెవరో అంటే క్రైస్తవులండి వీరు, చర్చికి వెళ్తారు అని సమాజం మనల్ని చూసి చెప్తుందేమో. క్రైస్తవులండి వీరు అని మనల్ని చెప్తుంది సమాజం. వాళ్ళు ఆ విధంగా చెప్తున్నందుకన్నా సమాజం దృష్టిలో మనం ఎలా జీవించాలి? పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను నా ప్రాచీన స్వభావాన్ని, నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నేను ప్రభువులా ఉండటానికి నన్ను నేను మార్చుకున్నానని చెబుతున్నాడు. పేరులో యేసుదాసు, క్రియలు సాయంత్రం అయితేనే సారాయి దాసు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడని చెబుతున్నాం. పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఎంతో ఎవరైనా పేరుతో ఉంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను అంటున్నది ఏంటంటే, క్రైస్తవులుగా మన పేర్లన్నీ క్రైస్తవ సంబంధమైన పేర్లతో మన జీవితాలు ఉంటాయి. క్రియలు మాత్రము యేసు ప్రభు ఎలాగైతే వెలుగు సంబంధమైన క్రియలు చేశాడో అలాంటి క్రియలు మనం చేయం. మనము అనగా ఎవరైతే ఇంకా మారు మనస్సు పొందక నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ఆకాశం తెరవబడాలి, ఆ తర్వాత తెరుచుకున్న తర్వాత పైనుంచి కిందికి రావాలి. ఎన్నిసార్లు ఏరోప్లేన్లు పైనుంచి కిందికి రావడానికి చాలా టైం తీసుకున్నాయి. ఆయన వచ్చేలోపు మా ఇంటి పక్కనే అండి చర్చ్. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగి, ప్రభు ఆకాశం తెరవబడింది అని వచ్చేసారు. పాస్టర్ గారు మాకు వెంటనే బాప్టిజం ఇవ్వండి అంటే, ఇంకా జాంతానే అదంతా పాసిబిలిటీ లేదు. ఎవరు రక్షించలేదు. ప్రభు వస్తున్నాడు అంటే అప్పటికప్పుడు ఆ తొట్టిలో ఉండు నీళ్లు నింపుతున్నారని పాస్టర్ గారు అన్నారు అనుకోండి, తొట్టిలో నీళ్లు నింపేలేకపోయి ఇక అసలు ఏం ఒక కన్ను రెప్ప పాటున జరిగిపోయేది అదంతా. చెప్పండి, మన సమాజంలో బైబిల్కి సంబంధించిన అనేక పేర్లు పెట్టుకొని ప్రభువులా ప్రవర్తించిన మనుషులు ఉన్నారా? ప్రభు నామానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన స్వభావం మనది. అనేక సందర్భాలలో ఆయనను గాయపరిచాం మనం. తల్లిదండ్రులేమో నా బిడ్డ ఇదిగో ఆయనలా జీవించాలి అని ఇలాంటి ఎన్నో పేర్లు, దేవదాసుని, యేసుదాసుని, కృప అని ఇలాంటివన్నీ ఎన్నో పేర్లు పెట్టింటారు. ఎన్నో పేర్లు పెట్టిన ఆ పేరుకు తగిన జీవితం లేకుండా, వాళ్ళు ఎవరో పేరు పెట్టారండి, నాకేమైనా పర్మిషన్ తీసుకున్నారా, నాకేమైనా చెప్పారా, నా జీవితం నా ఇష్టం అని వెలుగు సంబంధికులుగా ఉండక ఆ భ్రమపరచు ఆత్మ ద్వారా సత్యానికి ఏమైపోతున్నారు? వీళ్ళు దూరమైపోయి బలైపోతున్నారు. అసలు సత్యం గురించి యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన సంభాషణ జరుగుతుంది ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల మధ్య. There are two people in the Bible. సత్యమును గురించి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికేమో అవగాహనలే లేదు అసలు, ఇంకొకరేమో
సంపూర్ణ అవగాహనతో సమాధానాలు ఇస్తున్నారు. చూద్దాం, అది యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం నుండి చూద్దాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. నువ్వు రాజువా అని అంటే నేను రాజునే. ఏమిటా రాజ్యం? నా రాజ్యం సత్య సంబంధమైన, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేది. అందుకే నేను పుట్టాను భూమి మీద. అంటే 2 రాజ్యాలు కనబడుతున్నాయి. సత్యానికి సంబంధించిన రాజ్యం ఒకటి, సత్యం అసత్యమని, అసత్యమే సత్యమని అబద్ధాన్ని మనకు పరిచయం చేసే అబద్ధానికి సంబంధించిన ఒక రాజ్యం. అది కూడా చూద్దామా? అబద్ధానికి సంబంధించిన ఒక కింగ్డమ్ ఉందని, అబద్ధానికి సంబంధించిన ఒక రాజ్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8. 2 రాజ్యాలు చూపిస్తున్నాను ఈరోజు ఈ టైటిల్కి సంబంధించి. ప్రియులారా, భ్రమపరచు ఆత్మ చేస్తున్న పని వలన బలైపోతున్న క్రైస్తవ్యం అంటే మనకే అర్థం అవ్వాలి. ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ కూర్చున్న క్రైస్తవుల మీద మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడు ఇంకొకరు చెప్పచ్చు. మనకే అవగాహన సరిగా లేకపోతే ఇతరులకు చెప్పలేము. సత్యానికి సంబంధించి ఒక రాజ్యం, భ్రమపరచుటకు మరొక రాజ్యం. 44వ వచనం, యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అనడానికి క్రింద ఫుట్ నోట్లో సాతాను, అపవాది అన్న చోట సాతాను. సాతాను మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని అబద్ధము అనే సామ్రాజ్యానికి వీడు అధిపతి. There are 2 kingdoms, kingdom of truth and kingdom of lies, falsehood. అబద్ధానికి సంబంధించిన రాజ్యం, ఒక రాజ్యం లేదా ఒక పార్టీ అనుకోండి. ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సిద్ధాంతాల ప్రకారంగా అందులో ఉన్న కార్యకర్తలందరూ పనిచేస్తుంటారు. మా పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, మా విలువలు ఇవేయండి, అందుకే ఈ విధంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చదువుకున్న ఈ సందర్భాలలో 2 రాజ్యాలు కనబడుతున్నాయి. ఒకటి సత్యాన్ని స్థాపించినటువంటి రాజ్యం, సత్యానికి సంబంధించిన రాజ్యం. మరొకటి అబద్ధానికి సంబంధించిన రాజ్యం. అబద్ధానికి సంబంధించిన రాజ్యం ఎప్పుడు దేని కొరకు పాటుపడుతుంటుంది? జనాలను ఎలా అబద్ధంలో నడిపించాలి, మా పనే అది, మా వృత్తే అది అని అబద్ధాలలోనికి ఎలా నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉండేదే అబద్ధానికి సంబంధించిన రాజ్యం. దానికి అధిపతి ఎవరట? సాతాను. అక్కడ పిలాతుతో మాట్లాడుతున్నాడు మన ప్రభువు, నేను సత్యమును స్థాపించడానికి వచ్చాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో ఈ అబద్ధానికి సంబంధించిన, భ్రమపరచేదానికి సంబంధించి ఒక రాజ్యం ఉంది, ఒక కింగ్డమ్ ఉంది. ఆ రాజ్యం ఎవరిదో? 26వ వచనం 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12:26. మత్తయి సువార్త 12:26. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడు. అట్లయితే వారి రాజ్యం ఎలాగ నిలుచును? చాలా ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సాతానుకు ఒక రాజ్యం ఉందని అర్థమవుతుంది 26వ వచనంలో. వానికంటే ఒక రాజ్యం ఉంది. అబద్ధమునకు జనకుడు, అబద్ధాన్ని స్థాపించిన నాయకుడు, అధిపతి. యేసు ప్రభు వెలుగై ఉన్నాడని వాక్యం చెబుతుంటే మనము కూడా వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూనే ఉంటాం. కానీ చూసిన వచనాలు మనం చూస్తే ఇర్మియా గ్రంథం దగ్గర తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇర్మియా గ్రంథంలో ఏముంది?
హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మేము బాల్యం నుండి మేము క్రైస్తవులమే అండి, మాకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి అవే వింటున్నాము, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనే మాటలు మాట్లాడుతుంటారు. అన్నీ తెలిసినప్పుడు దాని ప్రకారంగా నడుచుకోవడం మాత్రం ఇష్టం ఉండదు. గుండె మీద చేసుకొని చెప్తాం, అందరం ఒప్పుకుందాం ఒక విషయాన్ని. ఎన్నిసార్లు సేవకులు మన ఇంటికి తిరిగి లేకపోతే మందిరానికి వచ్చినప్పుడంతా ఎన్నాళ్ళిక ఈ జీవితం, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకోండి, ఒక్కసారి చెప్పారా చాలాసార్లు చెప్పారా? చాలాసార్లు చెప్పిన తర్వాత మనం మారామా? ఒక్కసారి చెప్పిన వెంటనే అమ్మా సేవకులు చెప్పారండి మేము మారాలి, పాస్టర్ గారు మీరు చెప్పారు మా బాప్తిసం మీరు చేయండి అని వెంటనే వచ్చేవారు అని అడిగారు చెప్పండి? ఆన్ ద స్పాట్ ఇంపాసిబుల్. మాలో ఇంకా చాలా ఉన్నాయండి, ఒక్కొక్కటి మనము అవన్నీ తీసేసుకున్న తర్వాత లాస్ట్లో వస్తామని. ఒకనాడు నపుంసకుడు అపొస్తలుల కార్యంలో రథం మీద పోతుంటే యెషయా గ్రంథం చదువుతుంటే దేవుడు ఫిలిప్పు గారిని పంపించి, నువ్వు చదువుతున్న పుస్తకం ఏంటో నీకు అర్థమవుతుందా అని అంటే, చెప్పేవాళ్ళు ఉంటే కదండి నాకు అర్థమయ్యేది అని అన్నాడు నపుంసకుడు. అప్పుడు ఫిలిప్పు గారు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలను వివరించి చెప్పక, ఎందుకు ఇక ఆలస్యం, అదిగో నేను నాకు బాప్తిస్మ ఇచ్చేసాయని ఉన్న పాటన అక్కడికి మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ నపుంసకుడు ప్రవర్తించిన తీరుని వలె మనం అంత సులభంగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. ఏ రీతిగా ఫిలిప్పు గారు యేసు ప్రభువులో రక్షణ అనే విషయం చెప్పింటే నపుంసకుడు ఆ రోజు మారు మనసు పొందుండాలి. ఇంకా ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో బాప్తిసం తీసుకున్నప్పుడు నాకైతే తెలియదు, మీ మనసులకు దేవునికి తెలుసు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడేమో దేవుడు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుని లోనికి వచ్చిన తర్వాత, ప్రభు రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఇంకా భ్రమపరచు ఆత్మకు బలైపోతున్నావేమో. నీ యొక్క నేత్రాశ, శరీరాశ జీవపు డంబంలో పడిపోయి దేవుని యొక్క వాక్యం నీకు నిత్య జీవం ఇస్తుంది అన్న విషయం మర్చిపోయి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నామేమో. ఇదొక కేటగిరీ. రెండవది, ఎప్పుడు అదే మాట చెప్తారండి, యేసు ప్రభు రక్తము నన్ను కడిగి పవిత్రపరుస్తుందట. ఇంతకు తప్ప ఏమి చెప్పరండి ఈ పాస్టర్ గారి సేవకులని. చెబుతున్న పాస్టర్ గారు నీకు శత్రువుగా కనపడుతున్నారేమో, దేవుని మాటలు నీకు విరోధంగా వినపడుతున్నాయేమో. ఏ మాటలైతే నువ్వు విసర్జిస్తున్నావో, ఏ మాటలైతే నువ్వు తిరస్కరిస్తున్నావో, నువ్వు వెలుగులో ఉన్నావు అనుకుంటున్నా కూడా నువ్వు చీకటిలో ఉన్నావనే చెబుతోంది ఈరోజు వాక్యం. భ్రమపరచు ఆత్మ మాయలో మునిగిపోయావు నువ్వు. అబద్ధం చెప్పే మాటలు ఎలా వినపడుతున్నాయంటే, ఏదైనా తోటలో పండును చూపించి హవమ్మతో సాతానుడు, ఈ పండు తింటే నువ్వు చావనే చావవు తల్లి, నీ కళ్ళు తెరవబడతాయని చెప్పగానే అబ్బాబ్బలే ఉందని చెప్పి దేవుని సత్యమైన మాటలు హవ్వమ్మ గారికి అసత్యాలుగా కనపడ్డాయి, సాతాను మాటలు సత్యంగా కనపడ్డాయి. మాయలోకి జారిపోయింది. ఏదైనా తోటలో దేవుని చేత మెడగొట్టుకొని గెంటి వేయబడ్డారు ఇద్దరు భార్యాభర్తలు. వచ్చి ఈరోజు దేవుని బిడ్డలైన ఇక్కడ మనం, ప్రియ సహోదరుడ సహోదరి, యేసు ప్రభు వెలుగులో ఉన్నాడు అని ఎరిగి ఉండి ఆ వెలుగు నిన్ను పిలుస్తుందని చెప్పినా నీకు ఆ మాట అర్థం కాకపోతే నువ్వు ఎందులో ఉన్నావంటే ఇంకా మాయ చేస్తున్న భ్రమపరిచే ఆత్మకు నువ్వు బలైపోతున్నావు. యు ఆర్ బీయింగ్ కిల్డ్. కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలు మనల్ని ఒకటేసారి చంపవు, మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మనల్ని చంపేసుకుంటూ పోతుంటాయి. షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి బాడీలో, ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. నడుచుకుంటూ పోతుంటే ఏదో కాలుకు తగిలింది దెబ్బ, పట్టించుకోలేదు, జాగ్రత్త పడలేదు. ఆ తర్వాత గ్యాంగ్రీన్గా మారుతుంది. మెల్లిమెల్లిగా మన శరీరంలో ఉన్న మాంసాన్ని కొరుక్కు తింటుంది అది. ఫస్ట్ డాక్టర్ గారు బ్రోటన్వేల్ తీసేయంటాడు, కట్ అంటాడు. ఏంటయ్యా నేను బ్రతకలేనప్పుడు నా బ్రోటన్వేల్ లేకపోతే బ్రోటన్వేల్ పోతుంది, అది ఉంటే నీ ప్రాణమే పోతుంది, అమ్మ ప్రాణం పోతుందా తీసేని బ్రోటన్వేల్ అన్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వచ్చింది సమస్య. ఈసారి బ్రిటన్ వెళ్ళి కాదు, మిగిలిన 4 వేళ్ళు తీసేయాలన్నాడు, లేకపోతే ప్రాణం పోతుంది అన్నాడు. అయిపోయాడు, అది కూడా ఒకటి. ఆ తర్వాత కొద్ది రోజులకి పాదం తీసేయాలన్నాడు. ఓకే, మోకాలు తీసేయాలన్నాడు. అయిపోయింది. ఇదిగో ఈరోజు దేవుని మాటలు నీ చెవిన పడుతున్నా, ఆ భ్రమపరచు ఆత్మ ఆ భ్రమపరచు ఆత్మ దేవుని మాటలను నమ్మమని నీకు తెలియచేయకుండా నీ మీద ఒక ముసుగు వేసేసిందని. ప్రియులారా, చూద్దాం అక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలోని 6వ వచనంలో భ్రమపరచు ఆత్మ ఒకటి ఉంది, జాగ్రత్త అని చెప్పడానికి ఎన్నెన్ని ఎగ్జాంపుల్స్ తీస్తున్నట్టు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు అని చెప్పాడు. దేవుడిస్తున్న వెలుగు నీకు చీకటి అయిపోయింది, సాతానుడిస్తే ఇచ్చే చీకటి వెలుగుగా కనపడుతుంది. మాయ, ఇదొక మాయ, సాతానుడు చూపించున్న మాయ. అలానే ప్రియులారా, మొదటి అధ్యాయంలో నువ్వు వెలుగులో ఉంటున్నావు అనుకుని చీకటిలో ఉన్నావేమో ఆలోచించుకో అని చెప్పిన తర్వాత, రెండవ అధ్యాయానికి వచ్చిన తర్వాత 3-4 వచనాల నుండి చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొననేవాడు అబద్ధికుడు. 10 ఆజ్ఞలు చెప్పగలరా అంటే గడగడ చెప్పేస్తారు ఎవరైనా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపమును కానీ చేసుకోకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతానే, అదే ఆజ్ఞ ఉంది. చేతులు కట్టుకొని ఎంత చక్కగా చెప్పింటామో మందిరంలో. వందనాలు సిస్టర్ గారు, వందనాలు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అన్నీ చెప్పి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సన్మానించకుండా వృద్ధాప్యంలో ఉన్న వారిని చితకబాదే సంతానం లేదా సమాజంలో చాలా ఇబ్బందులు కలిగించేవారు. అందరి గురించి అనట్లేదండి, నేను అందరి గురించి అనట్లేదు, ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులను పట్టుకుంటారు. ఎందుకు? మా ఇంట్లో జరిగే విషయాలన్నీ నువ్వు ఆయనకు చెప్పినట్లున్నావు, అందుకే అన్నీ మా గురించే చెప్పాడు, అసలు ఇలాంటి మీటింగ్లు పెడితే ఇంకొకసారి మేము రామ్ చూడండి అని చెప్పేసి ఇంటి మీద రచ్చకెళ్ళకండి. నాకు ఆయన ఏమీ చెప్పలేదు. ఈ ఊరిలోకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మేము వచ్చామండి, ఎక్కడికి రావాలని అడ్రస్ కనుక్కోవడానికి మాత్రమే ఫోన్ చేశాను. అలా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలన్నిటిలో నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి అని చెప్తుంటారు. ఐ లవ్ జీసస్ సో మచ్ అని చెప్తారు. బట్ ఇన్ యువర్ క్యారెక్టర్, మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టమండి అని చెప్పిండొచ్చు, చాలా ప్రేమ అండి అని చెప్పచ్చు, కానీ ఆయన ఆజ్ఞలు అంటే మాత్రం ఒక్కటి పాటించాలనే ఇష్టం ఉండదు. అందుకే ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు. ఏం చెప్తున్నాడట? నాకు దేవుడు తెలుసండి అని చెప్తున్నాడట 4వ వచనంలో. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు, ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. అబద్ధం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞల గురించి చదువుకోవడం మాత్రమే కాదు, చదువుకున్న ఆజ్ఞలను నువ్వు నిత్య జీవితంలో ఎంతవరకు అమలు పరచగలుగుతున్నావు. చూడండి ఎంత మంచి బోర్డు అది, నాకు ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇక్కడ మేము బోధిస్తున్నాం, ఆ మాట మాతో మాట్లాడుతుంది. ఇక్కడ ఎదుటి వానికి నువ్వు బోధిస్తున్నావు కదా, ఇంత చెప్పేటోడు నీ క్రియలలో నీ ప్రవర్తనలో నీకు నువ్వే బోధించుకున్నావా? ఆర్ యు నాట్ టీచింగ్ టు యువర్ సెల్ఫ్? నీకు నువ్వే బోధించుకోవా? ఇప్పుడు నేను చెబుతున్నాను ఏమని, ఆయన ఆజ్ఞలు గాయకొనండి, లేకపోతే ఆయన గురించి ఎరిగి ఉండి ఆయన ఆజ్ఞలు గాయకొనకపోతే మనం అబద్ధికులం అండి అని చెప్పాను. మాకు చెప్తున్నారండి, బాగానే ఉంది, బాగా చెప్పారు కానీ మరి మీ పరిస్థితి ఏంటి అన్నట్లుంది ఆ ప్రశ్న అక్కడ. దట్స్ వాట్ ద క్వశ్చన్ ఈస్ క్వశ్చనింగ్ హియర్. బాగుంది. అయితే కొద్దిసేపు అయిన తర్వాత నేను స్టేజ్ దిగి ఇట్లా వెళ్ళిపోతాను, మీరు ఇట్లా పోతూ ఆ బోర్డు చూసి వెళ్ళిపోతారు. అని అర్థం ఏంటి? నేను మాత్రమే కాదు చదివేది, చదువుతున్న మీరు కూడా ఈ విషయంలో ఇదిగో ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలంటే ముందు నేను నా బిడ్డ భోజనం చేసిన తర్వాత చేయగలగాలంటే నేను భోజనం చేసిన తర్వాత నా చేయి గడిగిన తర్వాతనే వాడి చేయగలగాలి. నేను ఆజ్ఞలను గాయకుంటేనే ఇతరులకు చెప్పగలను, మీరు పాటించండి.
ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించే విషయంలో. మనకు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, చాలా భారమైనవి కావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద తోట వేసాడండి దేవుడు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ దయచేసి వినండి. ఆ తోటలో సీతాఫలాలు ఉన్నాయి, మామిడి పండ్లు ఉన్నాయి, ఇంకా ఏమేమి పండ్లు, మొత్తం వాటర్ మెలన్ ఉంది, ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి, నారింజ, మోసంబి, అన్ని పండ్లు ఉన్నాయి. ఏదైనా తోటలో అన్ని పండ్లు ఉంటే వాటన్నిటినీ వద్దనుకొని సాతానుడు చూపించిన ఆ ఒక్క పండు మాత్రమే వారికి ఆశ పుట్టింది. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈ తోట చెట్లలో ఉన్న దేన్నైనా మీరు తినచ్చు, ఆ ఒక్కదాన్ని ముట్టకండి అని చెప్పాడు. మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేశాడంటే ఇవన్నీ మాకొద్దు, ఆ ఒక్కటి కావాలన్నాడు. దేవుడు అన్నాడు ఇవన్నీ తినచ్చు, ఆ ఒక్కటి తినద్దు అన్నాడు. మొదటి ఆజ్ఞ, ఈ పండు తినద్దు. ఇది చాలా భారమైన ఆజ్ఞ, సులభమైన ఆజ్ఞ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అన్ని పెట్టి ఇక స్టేజ్ మీద ఏర్పాటు చేసిన వాళ్ళు చెప్పారు, బ్రదర్ మీరు అన్ని తినచ్చు కానీ ఒక్కటి తినద్దండి అన్నాడు. అన్ని తినచ్చు, అది ఒకటి తినద్దు అన్నాడు. నిజంగా మనం ఇప్పుడు పురుగులు ఇవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి మనకి ఆలోచనగా రావచ్చు, అందులో పురుగు పడి ఉండొచ్చేమో, అదొకటి తినద్దని చెప్పాడు, లేదా తీసేస్తారు అక్కడి నుంచి. కామన్ సెన్స్ యూజ్ చేసి తీసేస్తారు లేదు. దేవుడు ఆ తోటలో అన్ని వృక్ష ఫలములను ఇస్తే అన్నిటినీ పక్కన పెట్టి అదొకటే కావాలనుకున్నాడు. మంచి నీళ్లు త్రాగు నాయన అన్నాడు. దాని పక్కన పెట్టి మధ్యలో వచ్చిన మద్యపానం స్వీకరించాను. మనం అలవాటు పడలేదు. ఇలా ఎన్నో ఎన్నో మనకు వచ్చేసే జీవితంలో. పరిమళ వాసనగా ఉండటకు ఎన్నో సుగంధ ద్రవ్యాలు, రకరకాలైన పూలు, చెట్లలో నుండి ఎన్నో ఆయన మనకు దయచేస్తే ఇవన్నీ వద్దనుకొని మన ఊపిరితిత్తుల్ని బొగ్గు చేసే పొగ చుట్ట పెట్టుకొని తాగుతుంటే చూడండి. చుట్ట, బీడి, సిగరెట్ నరకంలోనికి నేను నెట్టు అని మన పూర్వీకులకు పాట రాశారు. అసలు మన శరీరాన్ని మనం ఎందుకు పాడు చేసుకుంటామో తెలుసా? చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు దేవుడు. కట్టింది ఆయన కాబట్టి, మనం అడగకుండానే వచ్చింది కాబట్టి, ఫ్రీగా వచ్చింది కాబట్టి దీని వాల్యూ తెలియదు. అదే మీరు ఎంతో కష్టపడి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి ఒక 20-30 సంవత్సరాలు రూపాయి కూడబెట్టి ఒక స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టారు. ఆ స్థలంలో ఇల్లు కట్టిన తర్వాత ఎవరో వచ్చి ఏదో తగిలించి ఇంటిలో కొంచెం సిమెంట్ ఎగిరిపోయేట్టుగా, గచ్చ ఎగిరిపోయేట్టుగా తగిలించి వెళ్ళిపోయారు. ఆ పిల్లర్కో, గోడకో, తలుపుకో ఏదో డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంత కష్టపడి ఇప్పుడే శుభ అని ఇల్లు రిబన్ కట్ చేసి ఓపెన్ చేసుకుంటే ఇప్పుడే వచ్చి మొత్తం ఇల్లు అంతా దెబ్బతీసారు కదా, పెయింట్ అంతా పోయింది, మళ్ళీ ఎట్లా వేయించాలి? బాధపడతారా? బాధపడరా? ఇట్లా చెప్తే అర్థమవుతుంది. కానీ ఒక వ్యక్తి ఇల్లు కట్టాడట. కింది అంతస్తు ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. ఒక ఫ్లోర్లో యజమానులు ఉన్నారు, ఇంకో ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు, అద్దెకి ఇచ్చారు. ఆ అద్దెకున్న వాళ్ళు పైన ఉన్నారో కింద ఉన్నారో, ఆ అద్దెకున్న వాళ్ళు మొత్తం ఇంటినంతా ఏదో పాడు చేస్తే కూర్చున్నారు. యజమానిగా నువ్వు ఫీల్ అవుతావా? ఫీల్ అవ్వవా? బాధ. నేను కష్టపడిన ఈ ఇంటిని నిర్మిస్తే ఇలా చేస్తున్నారు కదా. మన దేహం కూడా దేవుడు కట్టిన ఇల్లు అయితే దీనిని ఎంత దెబ్బ తీసుకుంటుంటాం మనం. దీన్ని దెబ్బ తీసుకోవడం అంటే ఆరోగ్య సంబంధమైనదే కాదు, ఇందులో నివసించుచున్న ఆత్మను కూడా భయంకరమైన తలంపులతో నింపేసి ఉంటాం. ప్రియులారా, అలా ఆత్మను మనము అపవిత్రపరిచేవి, మన దేహమును పాడు చేసేవి అన్నిటినీ లోనికి పంపించుకొని ఎంతగా మన జీవితాలను దెబ్బతీసుకుంటుంటా చూడండి. మంచి మార్గం దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక సాధనం, ఏకైక మార్గమే యేసు ప్రభు. ఆయన వాక్యమే దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథం పేరులోనే ఉంది పరిశుద్ధ గ్రంథం.
ఈ గ్రంథం చదివితే మనం ఏ రీతిగా మార్చబడతామట? పరిశుద్ధులుగా మార్చబడతాం. పరిశుద్ధులుగా మార్చబడతాం. బీటెక్ చదివారనుకోండి, సిఎస్సిలో ఇలాంటివి, లేదా సివిల్ ఇంజనీర్ చేశారనుకోండి, బీటెక్ చదివితే ఇంజనీర్ అవుతారు. ఎంబీబీఎస్ చదివి పాస్ అయితే డాక్టర్ అవుతారు. బీకామ్ ఎంకామ్ చేశారంటే కామర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. ఇలా చదువుల్లో ఏవేవైతే చదువుకుంటూ పోతామో ఆ చదువుకు సంబంధించిన ప్రవీణులం అవుతాం మనం. బీటెక్ చదివితే ఇంజనీర్, ఎంబీబీఎస్ చదివితే డాక్టర్, లేకపోతే మంచి ఒక సబ్జెక్ట్లో పట్టుగా సాధించి పిహెచ్డి చదివితే ప్రొఫెసర్. పరిశుద్ధ గ్రంథం చదివితే పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధ గ్రంథం చదివితే పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధ గ్రంథం కాకుండా ఇంక ఏది చదివినా కూడా మనము పరిశుద్ధులుగా మార్చబడే అవకాశమే లేదు. ఎంతమందికి జీవితకాలం పరిశుద్ధులుగా ఉండాలని ఆశ ఉంది చెప్పండి? కేవలం పరిశుద్ధ 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 ప్రభువా అని, నువ్వే పరిశుద్ధుడ ప్రభువా అని అనడం మంచిదే. ఎప్పుడూ ఆయన పరిశుద్ధుడే, ఆయన మారడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం మారమా? ప్రభువులా మారమా? ప్రభువులా పరిశుద్ధులుగా మారమా? మీకు విషయం చెప్తాను, ఇక టైం అయిపోతుంది. ఒకసారి 2 పోలికలు మీకు చూపించాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం 29. సంఖ్యాకాండం 29. పన్నెండవ వచనం నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏముందో గ్రహించడానికి కొంచెం కష్టపడాలి. అందరం మనసు పెట్టి విందాం. దేవుడు మనల్ని కాపాడటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఏనాటి నుండో ఆయన అనాది సంకల్పమని, ఏనాటి నుండో ఆయన ప్రయత్నిస్తున్నాడని ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని వినుకుంటుందాం. చాలా ఉంది సంఖ్యాకాండం 29లో. కొన్ని విషయాలు నేను చెబుతూ ఉంటాను, మీరు దయచేసి చూడండి, ఎక్కువగా ఉంది కనుక. 12వ వచనంలో ఎక్కువ ఉంది, నేను చదువుతాను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఈ 7 దినముల పండుగ ఏదో కాదు, ఇక్కడ చెబుతున్నది 7వ నెలలో. నేను టాపిక్ డైవర్ట్ అవుతున్నానని మాత్రం అనుకోకండి. ఇశ్రాయేలీయులకు, నేనేం డైవర్ట్ అవ్వట్లేదు, అక్కడికే వచ్చాను. ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో 3 ప్రాముఖ్యమైన పండుగలు పరిచయం చేస్తుంది. ఒకటి పస్కా పండుగ, అదే పులియని రొట్టెల పండుగ. 2 ప్రథమ ఫలముల పండుగ, దాన్ని వారంల పండుగ అంటారు. ఇక 3వదే పర్ణశాలల లేదా గుడారాల పండుగ. ఇప్పుడు మనం చూస్తున్నది 3వ పండుగలోని ఒక సందర్భం. 7 రోజులు చేయండి అంటాడు. ఈ 7 రోజుల్లో లెట్స్ అండర్స్టాండ్. ఈ 29వ అధ్యాయం మీరు చూస్తే 12 నుంచి 16 వరకు ఒక పారాగ్రాఫ్, 17 నుండి 19 వరకు ఒక పారాగ్రాఫ్, 20 నుంచి 22వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్. ఈ అన్ని పారాగ్రాఫ్ మీరు చూసుకుంటూ వస్తే ఒక్కొక్క పారాగ్రాఫ్లో మొదటి దినం, 2వ దినం, 3వ దినం అన్నట్లుగా ప్రారంభమవుతుంది ఈ పారాగ్రాఫ్స్ అన్ని. నౌ నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. కొందరు బైబిల్ చూస్తున్నారు, కొందరు చూడట్లేదు, కానీ జ్ఞాపకం అందించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే చూడలేకపోతున్నారు. 12వ వచనం, సంఖ్యాకాండం 29:12. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను అని చెప్తున్నాడు ఈ పండుగ గురించి. ఇందులో నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలు. కౌంట్ దిస్ నంబర్. మొదటి రోజు 13 కోడెదూడలు. పండుగ ఎన్ని రోజులు చేయమన్నాడు ఇక్కడ? 7 రోజులు. 7 రోజుల్లో వినండి, జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్. ఎట్లా మిస్ అవ్వకూడదు. 7 దినముల పండుగలో మొదటి దినాన ఎన్ని కోడలు చెప్తున్నాడు? కౌంట్ 13. వెరీ గుడ్. ఇప్పుడు 2వ దినం దగ్గరకు వద్దాం. 17వ వచనంలోని 2వ దినం.
ఈ రెండవ దినంలో ఈసారి ఎన్ని కోడెదూడల దగ్గరికి వచ్చాడు చూడండి, 17 వచ్చిన. రెండవ దినమున 12 కోడెదూడలను ఉంది. 13 + 12 లెక్కేసుకుంటుండే. ఒకవేళ ఫోన్ తీసుకొని ఉంటే, అంటే కొన్ని సందర్భాల్లో మీటింగ్లకు వచ్చినా కూడా మనకు ఫోన్ చేతిలో నడుస్తుంటుంది. అలాంటి వాళ్ళు వెంటనే కొంచెం క్యాలిక్యులేటర్ చూస్తే బాగుంటుంది. మొదటి రోజేమో 13, రెండవ రోజేమో 12, ఇప్పుడు మూడవ రోజు దగ్గరికి వద్దాం. మూడవ రోజు దగ్గరికి 20వ వచనం. 20వ వచనంలో 11 కోడెలు. ఇప్పుడు 4వ దినం 23వ వచనంలో చూడండి. 4వ దినం రోజు ఇక్కడ మనకు 10 కోడెలు. మొదటి దినం 13, రెండవ దినం 12, మూడవ దినం 11, 4వ దినం 10, 5వ దినం దగ్గరికి వచ్చిన తర్వాత 9 కోడెలు, 6వ దినం దగ్గరికి వచ్చిన తర్వాత 8 కోడెలు. 29వ వచనంలో ఉంది 8 కోడెలు. 32వ వచనంలో 7వ దినం. 7వ దినంకి వచ్చిన తర్వాత 7 దూడలు అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు లెక్కేద్దాం. మొదటి రోజు 13, రెండవ రోజు 12, మూడవ రోజు 11, 4వ రోజు 10, 5వ రోజు 9, 6వ రోజు 8, 7వ రోజు 7. మొత్తం ఎంత అయింది? హౌ మచ్ ద టోటల్ నంబర్? 70. 70 అవ్వాలి. 70 నంబర్ మ్యాచ్ అయిందా మీ అందరికి? 7 రోజులు పండుగ చేయమన్నాడు. వెరీ సింపుల్. 7 రోజులు పండుగ చేయమన్నాడు. ఆ 7 రోజు పండుగలో పాప పరిహారార్థ బలి ఇస్తూనే ఉండండి అని చెప్పాడు. మొదటి రోజు పాప పరిహారార్థ బలి ఇవ్వండి, రెండవ రోజు పాప పరిహారార్థ బలి ఇవ్వండి, మూడవ రోజు పాప పరిహారార్థ బలి ఇవ్వండి అనే కొన్ని జంతువుల పేరు చెప్పాడు. అందులో దూడల పేర్లు చెప్తూ, దూడల పేర్లు అంటే నా ఉద్దేశం నంబర్ చెప్తున్నాడు. మొదటి రోజు హౌ మెనీ? మొదటి రోజు ఎన్ని దూడలు? 13. రెండవ రోజు 12, 3, 11. 13, 12, 11, 10, 9, 8, 7. అలా 7 రోజులు. టోటల్ 70. దేవుని లెక్కలు చాలా ఖచ్చితమైనవి. 70 కోడె దూడల 70 కోడె దూడలు పాప పరిహారార్థ బలిలో భాగం అవ్వాలా? ఏమిటమ్మా ఇది? ఇన్ని కోడెలు రక్తమొలికించాలా? అది కూడా పాప పరిహారం నిమిత్తమా అని ఆలోచిస్తే ఒక్కసారి మనందరికీ తెలిసిన ఒక మాట, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని దేవుడు దేన్ని ప్రేమించాడట? లోకము అనంటే ఇశ్రాయేల్ దేశం ఒక్కటేనా? మిగిలిన అన్ని దేశాల? లోకము అనంటే ఇశ్రాయేల్ దేశం మాత్రమే కాదు, అన్ని దేశాలు. ఈ అన్ని దేశాల గురించి ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఈ పోలిక చూస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కొన్ని విషయాలు హైలైట్ చేస్తాను, చదువుకోండి, బాగుంటుంది. ఆదికాండం 10లో నోవాహు గారి 3 కుమారులు షేము, హాము, యాపెత్. ఒక చిన్ని బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్తున్నాను. ఏన్షియంట్ టైమ్స్ జలప్రలయం గురించి అయితే అందరికి అవగాహన ఉంది కదా. నోవాహు గారి జలప్రలయం. ఓడలో నుంచి బయటకు వచ్చిన వారిలో నోవాహు గారితో పాటు ఎంతమంది కుమారులు బయటకు వచ్చారు? 3 కుమారులు. ఈ 3 కుమారుల పేర్లేంటి? షేము, హాము, యాపెత్. షేములో నుండి ఎంతమంది వచ్చారు? హాములో నుండి ఎంతమంది వచ్చారు? యాపెతులో నుండి వారి కుమారులు మనవాళ్ళు ఎంతమంది వచ్చారు అని మొత్తం లిస్ట్ చెప్పేదే ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదివితే యాపెతు గారి సంతానం. 6వ వచనం నుండి మనము 20వ వచనం వరకు చదివితే అది హాము సంతానం. 21 నుండి 31వ వచనం వరకు చదివితే అది షేము అను మరో కుమారుని యొక్క సంతానం. అయితే మీరు గమనించాల్సింది
10వ అధ్యాయంలోని చివరి మాట చూద్దాం. 10వ అధ్యాయంలోని చివరి మాట, వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి అని యాపెతు గారి సంతానం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 20వ వచనం గురించి. 20వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు. 31వ వచనం, తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి షేము కుమారులు అని మొత్తం కుమారులు వారి దేశంలో జాబితాలంతా చెప్పారు. పెద్దగా పట్టించుకోమిది. ఆదికాండం 10వ అధ్యాయంలో రాయబడిన ఈ ముగ్గురు కుమారులలో నుండి వచ్చిన కుమారులు తమ తమ జాతి ప్రకారం తమ తమ దేశముల ప్రకారం అని ఎలాగైతే విభజన జరిగిందో, ఈ మొత్తం పిల్లల సంఖ్య లెక్కేస్తే 70. ఆదికాండం 10వ అధ్యాయంలో ఈ నోవహు గారి పుత్ర సంతానములో నుండి దేశముల విభజన ఆ కాలంలో కాదండి. ఇప్పుడు మనము ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారంగా 200 దేశాలకు పైగా ఉన్నాయి కదా, మరి మీరు 70 అంటున్నారు ఏంటి అని మనం అనుకోవచ్చు. ఆదికాండం 10వ అధ్యాయంలో భూమి దేశములుగా విభజింపబడినప్పుడు దేవుడు ఈ 70 మందికి అలా ఆయా దేశాలలో ఆయా జాతులను బట్టి ఆయా భాషలు మాట్లాడే వారిని బట్టి అలా విభజించి అలా పెట్టేశాడు. యేసు ప్రభు కూడా శిష్యులను పంపించేటప్పుడు మొదట 70 మందిని పంపించాడు, వెళ్ళండి సువార్త ప్రకటించింది. సంఖ్యాకాండం 29లో ఆ కోడె దూడలు 70 కనబడుతున్నాయి. మొదటి రోజు 13, రెండవ రోజు 12, అవన్నీ పాప పరిహారార్థ బలిలో భాగమైపోయింది. ఆలోచిస్తే ఈ 70 దేశాల కొరకు ఆ కాలంలో ప్రతి ఏటా ఈ పండుగ దినాన 70 కోడె దూడలు బలవుతున్నాయి, ప్రతి దేశం యొక్క పాప పరిహారం కొరకు అన్నట్లుగా అర్థమవుతుంది ఈ మాటలన్నీ చూస్తుంటే. కానీ ఏం జరిగింది చివరికి? ఒకనాడు అన్ని జంతువులు దేశ ప్రజల పాపము కొరకు పాప పరిహార బలిగా మారుతుంటే, వీటన్నిటితో పని లేకుండా ఒకే ఒక్కడు మన రక్షకుడైన యేసు ప్రభు ఆ విస్తారమైన జంతువుల బలి సమస్త దేశముల కొరకు ఇక కాక దేవుడు లోకమును అనగా లోకంలో ఉన్న అన్ని దేశ ప్రజల కొరకు దేవుని గొర్రెపిల్లగా ఒకే ఒకడు యేసు ప్రభు వాటన్నిటిని సమాప్తం చేసి ఆయనే బలైపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము చూద్దాం ఒకసారి, అందరం తీద్దాం. 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చెప్పండి బ్రదర్, మీరే చదువుతున్నారు. 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను అని చెబుతూ 13వ వచనంలో, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును వాటి ద్వారా మనకి ఇక రక్షణ లేదు, ఒకే ఒకడు మన రక్షకుడైన యేసు ప్రభు తన రక్తం కార్చి మన కొరకు తన ప్రాణాల దారపోసం. ఈ విషయం అర్థం చేయించకుండా ఈ భ్రమపరచు ఆత్మ ఏం చేశాడట? యేసు ప్రభు రక్తం నిన్ను రక్షించలేదు నాయన, ఇదిగో మేము పాటించున్న పద్ధతులు ఇవన్నీ ఫాలో అవ్వు అని. ఆనాడు యూదులు కూడా రక్షణ యేసు ప్రభులో లేదు, సున్నతిలో ఉంది తీసుకోండి అని చెప్పి సున్నతిని పరిచయం చేశారు కొందరు అబద్ధికులు. ముగించుకుందాం, వర్షం పడే సూచనలు దగ్గరగా ఉన్నాయి కనుక వచ్చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఏం తెలుసుకున్నాం? సంఖ్యాకాండం నుంచి ఆదికాండానికి వెళ్ళి ఆ పండుగలో 70 కోడలు. ఏడు రవ్వ ఇన్ని 70 కనబడుతున్నాయనంటే ఒకసారి మానవ జాతి 70 దేశాలుగా తమ తమ జాతుల ప్రకారంగా విభజింపబడింది. ఆయన ఒక దేశం పాపంతో నిండుకొని ఉంటే నేను లోకమును ఎంతో ప్రేమించానుగా, ఒకప్పుడు కోడెదూడలు బలయ్యాయి లోకం కొరకు, ఈసారి నా ప్రియకుమారుడు బలవుతున్నాడు. అది గమనించి ఆలోచించే విషయాలు చూద్దాం.
3వ అధ్యాయానికి వద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3. ఇక్కడ మరొక సమస్య వచ్చి పడుతుంది 3వ అధ్యాయంలో. ఏమిటంటే అది 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. పైన చెబుతూ దేవుడు అంటే ఇష్టం కానీ నాకు ఎదురు కనబడుతున్న సోదరుడు అంటే ఇష్టం లేదు. క్రీస్తు అవగాహన లేకపోవటం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవుడు. ఎలా భ్రమలోకి తీసుకెళ్తున్నాడు? ఇది ఎవరికైనా నువ్వు వందనాలు చెప్పు కానీ అతని మాత్రం చెప్పగలను అంటాడు. లేరా సమాజంలో అట్లాంటి మన మందిరాలలో లేరా కనబడతారు. వాళ్ళంటే నాకు సరిపోదండి. ఇంకేంటి, భూమి మీద కాబట్టి మనం ఇలా వేరు ఇళ్లలో అలా అంతా ఉన్నాం. సద్దూకయ్యులు అన్నవారు యేసు ప్రభు వద్దకు వచ్చి, అయ్యా ఒక ఆయనకు భార్య ఉండేది, అతను చనిపోయిన తర్వాత తన సోదరునికి భార్య అయింది, అలా 7 మంది వివాహం చేసుకున్నారు. పునరుత్థానం అప్పుడు ఆవిడ ఈ 7 మందిలో ఎవరికి భార్య ఉంటుంది అనే ప్రశ్న అడుగుతారు సద్దూకయ్యులు యేసు ప్రభును ఇబ్బంది పెట్టడానికి. యేసు ప్రభు తనదైన శైలిలో ఇచ్చాడు సమాధానం. ఏమిచ్చాడు? భూమి మీద కాబట్టి ఈ వివాహాలు పిల్లలు అనేవన్నీ ఉన్నాయి, పునరుత్థానమందు ఎవరు కూడా వివాహం చేసుకోరు. మనమంతా దేవుని సన్నిధిలో అలా ఉంటామంటే ఇప్పుడు కాబట్టి ఇలా వేరు ఇళ్లలో అలా ఉన్నాం. పరలోకమందు మనకు ఉండేది ఒకే దేవుడు, అక్కడే మనం ఆయన నివాసంలో నివసించు అందరం కలిసి ఉంటాం. అందరం కలిసి ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళు, ఒకే స్థలంలో ఉండేవాళ్ళు. అందరం కలిసి ఒకే స్థలంలో ఉంటే ఇక్కడ కనబడుతున్న సోదరుని ద్వేషిస్తుంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొంచెం కాలం భూమి మీద 60, 70, 80 సంవత్సరాలు. ఇంకోటి చెప్పనా, భూమి మీద మన ఆయుష్ ఒక పరీక్ష, మన ఆయుష్ ఒక ఎగ్జామ్. ఇది పిల్లల పరీక్షలు మననే అయిపోయాయి, 10th ఇంటర్మీడియట్ డిగ్రీలన్నీ. ఎగ్జామ్ రాయడానికి ఎంతసేపు తీసుకెళ్ళారు లోపలికి అధికారులు? ఒక్కొక్క 10th క్లాస్కి అయితే ఒక టైం, ఇంటర్కి అయితే ఒక టైం, డిగ్రీకి 3 గంటలు, 2.5 గంట, 2 గంటలు ఏదో ఎగ్జామ్ అని బట్టి. ఇది మనకు అర్థమైతే ఎగ్జామ్ హాల్లోకి 3 గంటలు ఎలాగైతే వెళ్ళామో, ఒక ఎగ్జామ్ రాయడానికి 2.5 గంటలు ఎలాగైతే లోపలికి వెళ్ళామో, పరలోకంలో శాశ్వత కాలం నివసించడానికి ఈ 60, 70, 80 సంవత్సరాల పరీక్ష కాలం కొరకు భూమి మీదకి వచ్చాను. ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయామనుకోండి, ఈ పరీక్షలో ఫెయిల్ అయితే పరలోకంలోకి ఎంట్రీ దొరకదు. మనం ఫెయిల్ ఎలా అవుతాం? ఎలా ఓడిపోతాం? ఎలా అంటే, నాకు దేవా స్తోత్రం చెల్లింతుము అని అంటాం, బాగా చక్కగా పాట పాడతాను. బయటకు వచ్చి బయటికి రారా చూసుకుంటాను నీ సంగతి అంటే ఏడిగా. ఇదే బ్రహ్మపరచ ఆత్మ నిన్ను దేవునిలో నువ్వు ఉన్నావని చెబుతున్నట్లుగా చూపిస్తూ నీలో ఒక క్రూరత్వాన్ని నింపుతూ ఉంటాడు. ఒక మాయ. అందుకే చెప్తున్నాడు, నాయన నీ భక్తి ఎలాంటిదో ఒకసారి చూసుకో. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఎదురు కనబడుతున్న సోదరుని ప్రేమించకపోతే నా దృష్టిలో నువ్వు ఒక దోషి, నువ్వు ఒక భయంకరమైన దోషి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 గుంపులట, దేవుని సంబంధి కానివాడు. దేవుని సంబంధి కానివాడు. ఏ కుటుంబానికి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారండి, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఈ 6వ వచనంలో మనము దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని వచ్చున్నాం. ఒక విషయం చెప్తాను, మన క్రైస్తవ సమాజంలో భ్రమలోకి ఎలా పడిపోతామో ఇంకోటి చెప్తాను. ఎగ్జాంపుల్, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. వేగంగా కొన్ని విషయాలు చూద్దాం. భ్రమపరచు ఆత్మ మనం ఎలా మోసగిస్తున్నాడో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలతో, అప్పుడు వారు ఏ భాషతో మాట్లాడారు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి అందరు.
ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్రి. మళ్ళీ చదవండి. ప్రతి మనుషుడు తన తన స్వభాషతో, ప్రతి మనుషుడు తన తన స్వభాష. గుజరాత్లో ఉన్న వారికి గుజరాతీలో అర్థమైంది, అస్సాంలో ఉన్న వాళ్ళకి అస్సామీ భాష అర్థమైంది. అంటే కింద పెద్ద లిస్ట్ ఉందిలేండి, వేరు వేరు భాషలు. ప్రతి వాడు తన తన స్వభాషతో మాట్లాడినట్లు పెంతెకొస్తు పండుగ దినాన చోటు చేసుకున్న సందర్భం గురించి ఏం రాయబడింది? తన తన స్వభాష, తన తన స్వభాష. ఇఫ్ మై లాంగ్వేజ్ ఇస్ హిందీ, ఆ రోజు నాకు సువార్త హిందీలో వినపడింది. ఒకవేళ నా భాష తమిళ అయితే నాకు ఆ రోజు తమిళ్లో వినపడింది. ఆ రోజు నా భాష కన్నడ అంటే కన్నడలో వినపడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు అపోస్తల కార్యాలు దిగినప్పుడు. కానీ భ్రమపరచు ఆత్మ మనకు ఎలా పరిచయం చేసాడు? కన్నడ కాదు, ఏమి కాదు, ఏ భాష కాదు, అన్నట్లు పరిచయం చేసాడు. ఎప్పుడన్నా విన్నారా శబరబాబా శబబ భాష? ఎవరన్నా విన్నారా ఇలాంటి భాష? బాబు నువ్వు స్టేజ్ ఎక్కి శబర బాబా బబర శబ అంటున్నావు, దాని మీనింగ్ చెప్పావు బాబు అని అంటే మాత్రం ఇదిగో నీలో దురాత్మ ఉంది, అందుకే నీకు అర్థం అవట్లేదు అని అంటారు. ముందు నీలో ఉంది దురాత్మ, అందుకే ఈ స్వభాష అని రాయబడినా కూడా స్వభాషతో రాయబడినదే అని రాయబడిన ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా నువ్వు ఏదో శబర బాబా 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 అంటే బాబా గురించి కదా వినడానికి వచ్చింది ఇక్కడికి, యేసు ప్రభు గురించి వినడానికి వచ్చాము ఇక్కడ. ఇంకా చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఒకవేళ నువ్వు ఏదైనా భాష మాట్లాడుతుంటే 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం అంటే ఇదే. పైపైన సంగతులను చూస్తూ మనల్ని ఎలా మాయలో పడేస్తున్నారో చూడండి అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవరిని విమర్శించాలి అన్న ఉద్దేశం కాదు, ఒకసారి బైబిల్ చూద్దాం. లెట్స్ కమ్ టు ద బైబిల్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ రిటన్ దేర్, వాట్ ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ దేర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 వచనం చూద్దాం. 27-28. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఇదిగో ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు సైలెంట్గా ఉండండి, ఒకరిదైన తర్వాత ఇంకొకరు తీసుకోండి, ఒకరిదైన తర్వాత ఇంకొకరు తీసుకోండి, అందరూ ఒకటేసారి కేకలేస్తూ ఉండకండి అని చెప్తున్నాడు అక్కడ. దాంతోపాటు ఏమంటున్నాడంటే నువ్వు ఏమైతే భాష మాట్లాడుతున్నావో 27వ వచనంలో నువ్వు మాట్లాడిన భాషకు పక్కన ఒకరు అర్థం చెప్పాలట. అండర్స్టాండ్ దిస్. 27-28 వచనాలు. భాషతో ఎవడైనా మాట్లాడితే ఒకడు అర్థం చెప్పవలెను, అర్థము చెప్పేవాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను. అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు ఎన్ని భాషలు మాట్లాడితే ఏంటి? ఎవరికి అర్థమైతే చెప్పండి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడాను గంట సేపటి నుండి, కాబట్టి మీరు కూర్చొని విన్నారండి, దయచేసి ఒప్పుకోండి ఈ విషయాన్ని. గంట సేపటి నుంచి నేను తెలుగులో మాట్లాడాను, అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాను, అందుకని మీరు కూర్చొన్నారు. అలా కాకుండా గత 1.5 అవర్ నుంచి నేను మైక్ తీసుకున్నప్పటి నుంచి ఏకంగా బాబర శబ బాబర శబ శబర బాబా హూలా అన్నాను అనుకోండి, మీరు వింటారా గంట సేపటి నుంచి? చెప్పండి. అందరూ ఫస్ట్ ఈయనకేమో ఈసారి మన కార్యనిర్వాహకులు మంచోళ్ళని పిలవలేదని చెప్పేసి అందరు ఖాళీ చేసి వెళ్ళిపోవడమే. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే పక్కన ట్రాన్స్లేటర్ ఉండాలని చెప్తుంది బైబిల్. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. యేసు ప్రభు చాలా స్వస్థతలు చేశాడు శరీరధారిగా ఉన్నప్పుడు. ఎవరి తల మీద నా చెయ్యి పెట్టి తోసింది కింద పడేంతవరకు, వెనకాల బాడీ గార్డ్ నిలబడండి, వెనకాల అందరూ నిలబడండి, పడతానే వెనకాల పట్టుకోండి, అలాంటివి ఏమైనా చేశాడు యేసు ప్రభు? అని చేయలేదు. అవర్ గాడ్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ గాడ్. మన దేవుడు చాలా క్రమశిక్షణ మర్యాదస్తుడు. మన దేవుడు అందరి ముందు ఈ భ్రమపరచు ఆత్మకు గురైపోయి ఎలా క్రైస్తవ్యం దెబ్బతింటుందో ఆలోచించండి. ప్రభువు పేరు చెప్పి తల పట్టుకొని, మొన్న ఒక ఆయన అంటున్నాడు, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ వెనకాల ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారంట. ఏంటి బాబు కొట్లాడుకుంటున్నారు అంటే పెద్ద మనుషులు వచ్చి, బాబు మీరు స్టేజ్ వెనక ఊరినే ఒక గొడవ చేస్తున్నారు, మీటింగ్ అయిపోయింది కదా వెళ్ళిపోవచ్చు కదా అంటే ఒక ఆయన అంటున్నాడట, ఇదిగో మీకేం తెలుసండి, నన్ను ఇట్లా తోసినప్పుడు అంతా పడితే 300 ఇస్తా అని చెప్పారు, ఇట్లా తోసినప్పుడు అంతా పడితే 300 ఇస్తా అని చెప్పారు, ఇటు దిగిన తర్వాత నాకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారా? 300 రూపాయలు లేదు. ఏం జరుగుతుంది చెప్పండి?
యేసు ప్రభు ఆయనకున్న శక్తి సామర్థ్యాల చేత ఆయన దేవుడు స్వస్థపరిచాడు. చాలా ఇదిగో వెళ్ళి యాజకులకు చూపించి ఏం జరిగిందో మొత్తం చెప్పు అని చెప్పి. ఇంకొందరు బాగా బలాఢ్యులు, నువ్వు తొయ్యిరా చూసుకుంటా, నేను పడతానో లేదో తర్వాత చూసుకుందాం, గట్టిగా ఉండండి ఇట్లనే, వీళ్ళు తోస్తానే పడరు, ఇక పడకపోతే నేను వదిలేట్టు లేడని చెప్పేసి భ్రమపరుచు ఆత్మ ఎలా మోసం చేస్తుందో చూడండి. ఇంకా మరొకరు అంటారు, ఇందాక చూసాంగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఇదిగోండి మేము మాదంటూ ఒక సంఘం ఉందండి, అసలు పెట్టుకుంటే క్రీస్తు అనే పేరుతోనే సంఘం ప్రారంభించాలి, క్రీస్తు సంఘం. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఒకరు నూతనంగా మందిరాన్ని అంటే నిర్మాణం ఇటుకలు సిమెంట్ అంతా అయిపోయి పూర్తి చేసుకున్న తర్వాత రిబ్బన్ కటింగ్ పిలిచి మీరే పేరు పెట్టండి అన్న. అప్పుడు నేను అన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పు ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం మనదంతా అన్నాను. ఇక్కడ కూర్చున్న మనతో కూడా ఈ విధంగా అంటున్నారు. ఇక్కడ కూర్చున్న మనందరిది ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమా కాదా? ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమా కాదా? ఒకరు ఆర్గ్యూ చేస్తున్నారు నాతో, అసలు మీరు ప్రభు అయిన యేసు అని ఎందుకు అన్నారండి? ప్రభు అయిన యేసు అనకూడదు, క్రీస్తు సంఘం అనే పిలవాలి, క్రీస్తు సంఘం అనే పిలవాలి. ప్రభు అయిన యేసు అనకూడదు అని అంటే మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తై ఉన్నాడు అని ఒప్పుకోకపోతే వాడు దేవుని మూలముగా ఉన్నవాడే కాదంటున్నాడు బైబిల్. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అంటే మనమే ఒప్పుకోవాలి. లోకానికి యేసుగా పరిచయమైనటువంటి మన ప్రభు ఆయనే క్రీస్తై ఉన్నాడు. ప్రియులారా, ఏమన్నా అసలు మన యేసు ప్రభుల వారిని మనమే ప్రభు అనకపోతే ఇంకెవరన్నా? అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఈరోజు విన్న ఈ అంత సందేశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, క్రీస్తు అవగాహన. దానిలో 2 రకాలు. ఒకటి, ఆయన జననం, పెరగటం, మరణ, సమాధి, పునరుత్థానం. 2, ఆయన మన కొరకు అభిషక్తుడుగా ఎలా వచ్చాడు, ఏ కారణాలను బట్టి వచ్చాడు, అది విన్నాం. ఇకపోతే ఆత్మలు 2, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ ఎప్పుడు దేవుని గురించిన విషయాలను తప్పుగా చూపిస్తూ పోతుంటాడు. అందులో భాగంగానే మనకే ఇన్ని ఆధారాలు కనబడ్డాయి, చాలా చూస్తాం. ఇలాంటి పాపాల కొరకే, సర్వలోక పాపాల కొరకు నోవాహు గారి 3 సంతానం నుండి వచ్చిన ఈ 70 దేశాల ప్రజల కొరకు ఒకనాడు జంతువులు బలైపోయినట్టు కనపడ్డాయి. వాటి స్థానంలో లోక ప్రక్షాళన కొరకు, పాప పరిహారం కొరకు లోకరక్షకుడైన యేసు ప్రభు బలైనాడు. ఆలోచించండి, ఇలాంటి అబద్ధపు స్థితిలోనికి జారిపోకుండా, ఇంకా మారు మనసు పొందకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని ఆలోచించి ప్రభు వద్దకు రండి. మనం ఉండవలసిన నిత్య జీవంలోనే, పరలోకంలోనే, నిత్య నరకంలో కాదు. నిత్యాగ్ని అపవాదిని వారి దూతలకు ఏర్పాటు చేయబడ్డది. నిత్య జీవం దేవుడు మనకు ఏర్పాటు చేసేది. కాబట్టి మనం దేవుని సంబంధికులుగా ఉండి జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. ఆల్రెడీ దేవునిలోకి వచ్చింటే సంతోషం, దాన్ని కోల్పోకుండా భద్రంగా కాపాడుకుందాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందరితో ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం. నా తండ్రి, విత్తబడిన ఈ వాక్యం మీ బిడ్డలు ఆలోచించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఎన్నో రీతులుగా ఈ భ్రమపరచు ఆత్మ ద్వారా మోసపోకుండా సమాజాన్ని కాపాడాలని మీ దాసులు ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను సఫలీకృతం చేయమని, విత్తబడిన ఈ మాటలు మీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థిస్తాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ